అంటే దేవుడు ఉనికి కలిగి ఉన్నాడు. ఇది మొదటిదైతే, రెండవది దేవుడు ఆత్మీయ ఉన్నాడు. దేవుడు అంతటా ఉన్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు సర్వజ్ఞాని. దేవుడు మంచివాడు. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు న్యాయవంతుడు. దేవుడు అన్నీ గమనిస్తాడు. అనగా రౌద్రం గల దేవుడు. ఇక ఈ వారము మరి చివరి వారము అనగా దేవుడు ఎవరు అనే శీర్షికలో ఇక ముగింపు మాటలు మనం నేర్చుకుంటూ ఉన్నాం కనుక ఈ యొక్క శీర్షికలో జాగ్రత్తగా మనం వింటాం. దేవుడు ఎవరు అని గత కొన్ని వారాలుగా నేర్చుకుంటున్నాం. మీకు ఎంతవరకు అర్థమైందో అది మీకే తెలియాలి. అయితే దేవుని గురించి ఇన్ని వారాలు నేర్చుకుంటున్న మనము అసలు దేవుడు ఒక స్థిరమైన వాడా కాదా, అంటే ఆయన స్థిరముగా నిత్యము ఉంటాడా లేదా, అంటే దేవుని గురించి ఆయన ఆత్మని, ఆయన జ్ఞాని అని, ఆయన సర్వశక్తిమంతుడని, ఆయన న్యాయవంతుడని, పరిశుద్ధుడని, మంచివాడని, ఆయన ఉనికి కలిగి ఉన్నాడని, ఇలా అన్ని విషయాలు తెలుసుకున్నాము. ఆయన స్థిరమైన వాడా కాదా, నిత్యము ఉంటాడా లేదా అనే విషయాన్ని కూడా మనము నేర్చుకోవాలి. దేవుడు స్థిరమైన వాడు అని ఎందుకు చెప్పాలి అంటే నేడు ఏకరీతిగా ఉన్నాడు. వస్తువులు స్థిరమైనవి కావు. దేవుడు స్థిరమైన వాడు. దేవుడు స్థిరమైన వాడు అని చెప్పడానికి ఎందుకంటే ఆయన ఒక్కడే, దేవుడు ఒక్కడే. కానీ సమాజంలో దేవుడు ఒక్కైన దేవుడిని ఒక్కొక్క దేవుడిగా మార్చారు. అనగా వారికి నచ్చినట్టుగా ఒక్కొక్క దేవుడిగా మార్చారు. వ్యక్తులు బట్టి దేవుడు వచ్చేసాడు, దేవుళ్ళు అయిపోయారు. దేవుడు ఒక్కడే, ఒక్కడైన రకరకాల ఉద్దేశాలతో, రకరకాల సిద్ధాంతాలతో దేవుణ్ణి ఎడగొట్టారు. పేటకు ఒక దేవుడు, వీధికి ఒక దేవుడు, ఊరికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు, ఒక దేవుడు, ఒక దేవుడు, ఒక దేవుడు. ఆలోచించండి, దేవుడు ఒక్కడైన దేవుణ్ణి విడగొడుతూ రకరకాల దేవుణ్ణి కుక్కలు చెప్పినటువంటి విస్తరాకుల దేవుడు వేరు రకాలుగా తీసుకెళ్లారు. అయితే దేవుడు స్థిరమైన వాడు. ఆ స్థిరమైనటువంటి దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. స్థిరమైన దేవుడు, ఆ స్థిరమైన దేవుణ్ణి మనం ఎందుకు తెలుసుకుంటే మనం స్థిరంగా ఉండడానికి ఆ స్థిరమైన దేవుడి గురించి మనం తెలుసుకోవాలి. చూద్దాం కొన్ని విషయాలు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనం. మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా చూడండి, ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఒక ఆజ్ఞగా, బలంగా, గట్టిగా చెప్తున్నాడు. నేను ఏర్పరచుకున్నటువంటి మోషే, యెషయా ప్రవక్తతో చెబుతూ, అలాగే అక్కడ ఉన్నటువంటి జనములతో చెబుతూ ఏమంటున్నాడంటే, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించువాడును నేనే, రక్షించిన వాడును నేనే. చూడండి, ఆయన నేనే అనే పదాలు ఎన్నిసార్లు వస్తుంది. నేనే అంటే ఇంకెవరు లేరని అర్థం. నేను అంటే ఇంకొకడు ఉన్నాను అర్థం. అర్థమవుతుందా? నేనేకి నేనుకి తేడా ఉంది. నేను అంటే మరొకడు ఉన్నాడని, నేనే అంటే ఇంకొకటి లేడని. దొంగతనం ఎవరు చేశారా? నేను కూడా చేశానంటే ఇంకా అతనితో పాటు చాలా మంది చేశారని. నేనే చేశానంటే ఇంకెవడు చేయలేదని. చూస్తారా పదం ఎంత మనకి తేడా తెలుస్తుందో. దేవుడు ఏమన్నాడంటే అక్కడ నేను అంటలేదు. నేను అంటే ఇంకా దేవుళ్ళు ఉన్నారని అర్థం. నేనే అంటున్నాడంటే ఇంకెవరు లేరని అర్థం. నేనే, నాకు ముందు ఎవరు లేరు, నా తర్వాత ఎవరు లేరు, నా తర్వాత కూడా రారు. ఎందుకు రారంటే నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఒక ఆజ్ఞగా, ఒక స్థిరమైన వాడుగా చెబుతున్నాడు. ఒక స్థిరమైన వాడు చెప్పే ఒక స్టేట్మెంట్ ఏంటంటే నేనే అన్నాడంటే నేను స్థిరమైన వాడును. ఆ నేనే పదంలో స్థిరం కనిపిస్తుంది. స్థిరమైన వాడైనా, స్థిరమైనటువంటి దేవుడిని నమ్ముకుంటున్న మనము స్థిరమైన వారుగా ఉండాలని, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నా తర్వాత ఎవడు కూడా రాడు, నేనే యెహోవాను అంటున్నాడు. ఈ మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే, ఈ మాట ఇశ్రాయేలీలకు ఎంతవరకు అర్థమైందో మనకు తెలియదు. కానీ ఇశ్రాయేలుని దేవుడిని అర్థం చేసుకోవడంలో పొరపాటు పడ్డారు. నేనే అని ఎన్నిసార్లు చెప్పినా వారు దేవుడిని దేవుడిగా అర్థం చేసుకోలేకపోయారు. నేనే స్థిరమైన వాడునని ఎన్నిసార్లు చెప్పినా స్థిరమైన దేవుడిని అర్థం చేసుకోనక స్థిరం లేకుండా అక్కడికి తిరుగుతూ అరణ్యంలో ఆకులు రాలిపోయినట్టు రాలిపోయారు. స్థిరమైన దేవుడిని నమ్ముకోవడం అనేసి అస్థిరమైన వాడినటువంటి దూడను, అస్థిరమైన వాటిని బంగారంతో చేయబడిన వాటిని నమ్మి, చూడండి చాలా వాళ్ళు తప్పు చేశారు ఇశ్రాయేలీయులు.
అలాంటి ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒక కట్టడిగా, ఒక ఆజ్ఞగా చెప్తున్న మాట, నేనే మీకు దేవుడును. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేనే రక్షకుడిని. మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు? మిమ్మల్ని రక్షించేవాడెవడు? ఐగుప్తులో ఉన్నప్పుడు మిమ్మల్ని రక్షించడానికి వచ్చినదెవరు? ఐగుప్తు దేశంలో నుంచి కానాను నడిపించడానికి, మిమ్మల్ని తీసుకురావడానికి ఆ ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం పాయలు చేసి తీసుకొచ్చేదెవరు? నేనే రక్షకుడిని. ఇంకెవరూ కాదు అని ఇక్కడ దేవుడే తన గురించి తాను చెప్తున్నాడు చూడండి. దేవుడే తన గురించి తాను చెప్పుకుంటూ ఉన్నాడు. ఇంకెవరు ఆయన గురించి చెప్తాడు? ఆయనే చెప్తున్నాడు, నేనే యెహోవాను, నేనే రక్షకుణ్ణు, నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు. ఇది ప్రధాన ఆజ్ఞ. ఇప్పుడు నేను తప్ప వేరొక దేవుడు లేడంటే ఇశ్రాయేలీయులు ఏం చేయాలి? రక్షకుడు అని చెబుతున్నాడు, నేను మీకు తప్ప వేరొక దేవుడు లేడని చెబుతున్నాడు, మిమ్మల్ని కాపాడుతానని చెబుతున్నాడు అంటే నేనే అంటున్నాడంటే ఇశ్రాయేలీయులు ఏం చేయాలంటే ప్రేమించాలి. ఇశ్రాయేలీయులు ప్రేమించాలి. ఇశ్రాయేలీయులు ప్రేమించలేదు. ఆ దేవుణ్ణి ప్రేమించక వీళ్ళు ఏం చేశారంటే, ప్రేమించడం మాట పక్కన పెట్టండి, ఆ దేవుడిని అసహించుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళ క్రియల ద్వారా, వాళ్ళ మాటల ద్వారా దేవుడిని దూరం చేసుకోవడం మొదలుపెట్టారు. దేవుడు ఫలానా అని తెలిసిన తర్వాత ప్రేమించకుండా ఎలా ఉండగలం? ఆయనే మన రక్షకుడు అని తెలిసిన తర్వాత ప్రేమించకుండా ఎలా ఉండగలం? ఆయనే మన భుక్తి అయినప్పుడు, భుక్తి అనగా భోజనం అయినప్పుడు, మనకు భోజనం ఇస్తాడని తెలిసినప్పుడు ఆయన ప్రేమించకుండా ఎలా ఉండగలం? ఆయనే సర్వము అని మనకు తెలిసినప్పుడు ఆయన ప్రేమించకుండా ఎలా ఉండగలం? ఒక భార్య తన భర్తే సర్వస్వం అని నమ్మి తన ఇంటికి వస్తే అన్నీ తన భర్త అయినప్పుడు ఎలా ప్రేమించకుండా ఉండగలదు? తమ పిల్లలే సర్వస్వం అని తల్లిదండ్రులు పిల్లల ముఖాలను చూసి వాళ్ళని చూసి బ్రతుకుతూ ఉన్నప్పుడు, వాళ్ళే సర్వస్వం అని నమ్మినప్పుడు పిల్లల తల్లిదండ్రులు ఎందుకు ప్రేమించకుండా ఉండగలరు? ఇశ్రాయేలీయులకి సర్వము ఆయనై ఉండి, రక్షకుడు ఆయనై ఉండి, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నాకు ముందుగా ఎవడును నిర్మింపబడలేడు, నా తర్వాత కూడా ఎవడు ఉండడు, నేనే మీకు దేవుణ్ణి అని చెప్పినప్పుడు కూడా ఇశ్రాయేలు దేవుడిని ప్రేమించలేకపోయారు. ప్రేమ వారిలో ఆ లోపం చాలా కొట్టొచ్చినట్టుగా కనిపించింది ఇశ్రాయేలీయుల్లో. అది దేవుడిని ప్రేమించలేకపోయారు, దేవుడిని అర్థం చేసుకోలేకపోయారండి. దేవుడు పైగా ఏమనుకున్నారంటే చూడండి, పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధన, క్రొత్త నిబంధన చాలామంది ఎలా ఆలోచన చేస్తారంటే, పాత నిబంధనలో దేవుడు కఠినాత్ముడిగా ఉన్నాడు, క్రొత్త నిబంధనలో దేవుడు ప్రేమమయుడిగా ఉన్నాడు అని అంటారు. పాత నిబంధనలో దేవుడు కఠినాత్ముడిగా ఉన్నాడని ఎలా చెప్పగలం? దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నప్పుడు పాత నిబంధనలో కూడా అలాగే ఉంటాడు, క్రొత్త నిబంధనలో కూడా ఒకలాగే ఉంటాడు. ఆయన ఇప్పుడు ఒకలాగే ఉంటాడు, కానీ మనుషులు మాత్రం అర్థం చేసుకోవడం లోపం. దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నప్పుడు, ఆది నుంచి ఆయన ఒకలాగే ఉన్నప్పుడు ఇక మధ్యలో ఎలా మారుతాడు? అసలు ఆ దేవుడు చూడండి, మనిషికి దేవుడికి తేడా ఏంటంటే, మనిషికి జ్ఞానం పెరగచ్చు, తగ్గచ్చు. మనిషిలో పొరపాట్లు రావచ్చు, కొన్నిసార్లు పోవచ్చు. కానీ దేవుడు పొరపాటు చేశాడనేది ఉండదు. దేవుడు ఈ సంవత్సరం జ్ఞానం పెంచుకున్నాడు అనేది ఉండదు. దేవుడు ఈ సంవత్సరం అందరినీ బాగా ప్రేమిస్తున్నాడు అనేది ఉండదు. అంటే దేవునిలో ఈ సంవత్సరం ఇది పెరిగిందే అనే ఆ మాట కనిపించింది. ఎందుకంటే దేవుడు పరిపూర్ణమైన వాడు, ఆయనలో ఏం పెరగవు తగ్గవు. ఇది మనకు బాగా అర్థం కావాలి. దేవా ఈ సంవత్సరం అంతా కృప చూపు అంటాం, ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం కృప చూపుతాడు ఆయన. మన మాటల్లో మనం కొన్నిసార్లు దేవుని ఎలా మాట్లాడతామంటే, దేవా ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడావు అంటే, అంత ముందు సంవత్సరం కాపాడలేదా? వచ్చే సంవత్సరం కాపాడ్డా? ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఒకేలా ఉంటాడు. ఒకేలా ఉన్న దేవుడిని మనం అర్థం చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే, ఒకేలా ఉన్న దేవుడిని విడగొట్టి గత సంవత్సరం కాపాడు, ఈ సంవత్సరం మమ్మల్ని ఎందుకు కాపాడు, ఈ గత సంవత్సరం కాపాడు, ఈ సంవత్సరం కూడా కాపాడు అని దేవునికి సలహా చెప్తాం మనం. కాపాడాలో కాపాడకూడదు ఆయన తెలీదా? గత సంవత్సరం కాపాడిన వాడు ఆయన నిర్ణయం మార్చుకుంటాడా? కానీ మనం ఏం చేస్తామంటే, మన మాటల్లో మనం దొరికిపోతూ ఉంటామంటే, దేవా గత సంవత్సరం అంతా కాపాడు, ఈ సంవత్సరం కూడా కాపాడు అని నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడిని మన ఆలోచనతో విడగొడుతూ, గత సంవత్సరంలో దేవుడు ఒకలా ఉంటాడని, ఈ సంవత్సరంలో దేవుడు ఒకలా ఉంటాడని మనమే విడగొడతాం. మనమే ఆయన యొక్క ఏకరీతిగా ఉన్నటువంటి ఆయనను విడగొడతాం, ద్వంద్వ స్వభావంగా మారుస్తాం. ఇశ్రాయేలీయులు కూడా దేవుడిని ఎలా అర్థం చేసుకున్నారంటే, ద్వంద్వ స్వభావంగా ఆలోచన చేశారు. దేవుడిని దేవుడిగా అర్థం చేసుకోలేకపోయారు. ఆయనే సర్వస్వం అయినప్పుడు, ఆయనే అన్ని అయినప్పుడు ఆయన్ని సరిగా ప్రేమించలేకపోయారు. దేవుడు ప్రేమించినట్టు కానీ దేవుడు వారిని ఎలా ప్రేమిస్తున్నాడో తిరిగి ఆ ప్రేమను ఇవ్వలేకపోయారండి. దేవుడు ఏం కోరుకుంటాడో తెలుసు మన నుంచి? దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమనే తిరిగి కోరుకుంటాడు దేవుడు. అంతకుమించి మన నుంచి ఏం కోరుకోడు. మనల్ని ఎలా ప్రేమిస్తాడో తిరిగి మరలా కనీసం దేవుని అలా ప్రేమించాలని ఆయన కోరుకుంటాడు తప్ప ఇంక వేరే ఏది ఆశించడు. అని మనం ప్రేమను పొందుకోవడం మనకు తెలుసు, కానీ ప్రేమను తిరిగి ఇవ్వడం అనేది మనకు తెలియదు. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు మంచిదే, కానీ మనం దేవుడిని ప్రేమిస్తున్నామనంటే మనం దేవుడిని ప్రేమించలేం. దేవుడు ఏం కోరుకున్నాడంటే, మనల్ని ఆయన ప్రేమించాలి, మనము ఆయన ప్రేమించాలి. ఇశ్రాయేలు నుంచి కోరుకున్నది ఏంటంటే అదేనండి. అందుకే దేవునికి ఆనంద బాష్పాలు కాదు, ఆవేదన బాష్పాలు అయినాయి. అప్పుడప్పుడు పాఠశాలల్లో, స్కూల్స్లో కొన్ని ఫంక్షన్స్ జరుగుతాయి. కొన్ని డేస్ అంటారు, స్పోర్ట్స్ డే, ఇలా కొన్ని పిల్లలకి ఎప్పుడు పాటలే కాకుండా ఆటలు, నాట్యాలు, వాళ్ళని ఉత్తేజపరచడానికి కొన్ని యాక్టివిటీస్ స్కూల్స్ వారు చేస్తుంటారు, పాఠశాలల వారు.
ఆ పాఠశాలలకి వాళ్ళ పిల్లలు చేసే నాట్యాలను, పిల్లలు ఆడే ఆటలను చూడడానికి తల్లిదండ్రులు కబురెడతారు. దాన్ని పేరెంట్స్ మీటింగ్ అంటారు, లేదా పేరెంట్స్ వస్తారు. అంటే తల్లిదండ్రులు వస్తారు. తల్లిదండ్రులు ఎదురుగుండా తమ పిల్లలు మాట్లాడుతుంటే తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, తల్లిదండ్రుల యొక్క విధానం ఎలా ఉంటదంటే చాలా ఆనందపడతారు. ఆ బుల్లి మాటలు మాట్లాడుతూ, ఆ మైక్ తీసుకొని ఆ స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు తల్లిదండ్రులు ఎంతగా ఫీల్ అవుతారంటే, తండ్రి యొక్క కళ్ళలో ఆనంద బాష్పాలు కనపడతాయి. మంచిగా ఒక ఆట ఆడి, కబడ్డీయో, క్రికెటో ఆడి ఒక మంచి పెద్ద ట్రోఫీ తీసుకున్నాడనుకోండి. ఆ ట్రోఫీ తీసుకుంటున్నప్పుడు అంతమందిలో తన కొడుకో, తన కూతురో ఒక ట్రోఫీ తీసుకుంటున్నప్పుడు కళ్ళంట ఆనంద బాష్పాలొస్తాయి. అంతమందిలో ట్రోఫీ తీసుకునేసరికి. ఆనంద బాష్పాలొస్తూ ఉంటాయి. ఆ ఆనంద బాష్పాలొచ్చే సమయంలో ఉదయాన్నే లేచి తల్లి క్యారేజ్ పెడతది. ఉదయాన్నే లేచి ఆ కుమారుడిని సాకుతది, స్కూలుకి పంపుతది. ఆ కష్టాన్ని, శ్రమను కూడా ఆ ఒక్క ట్రోఫీతో మర్చిపోతది. తన తండ్రి రోజంతా కష్టపడి తెచ్చిన డబ్బులను జాగ్రత్త పెట్టి తన కుమారుడు లేదా తన కూతురు యొక్క ఆ స్కూల్ ఫీజు కడుతున్నాడనే శ్రమ ఆ ఒక్క ట్రోఫీతో మర్చిపోతారు. అనగా ఆ ఒక్క గిఫ్ట్ వస్తే మర్చిపోతారు. వెంటనే వాళ్ళ కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలనేవి వస్తూ ఉంటాయి. అంతమంది ముందు నా కొడుకు సాధించాడు. అంతమంది ముందు నా కూతురు సాధించింది. ఇది తల్లిదండ్రుల హృదయాల్లో, తల్లిదండ్రుల కళ్ళల్లో మనం చూసే ఆనంద బాష్పాలు ఉంటాయి. కానీ దేవుడు మనందరినీ కూడా భూమి మీదకి పంపించి ప్రదర్శించండి, పాత్రను పోషించండి అనంటే అనేక మంది సరిగ్గా తమ పాత్రను పోషించక దేవుడు కంట మనం చూడాల్సింది ఆనంద బాష్పాలుగా చూడాలి. కానీ దేవుడు కంట ఈరోజు వచ్చేవేంటంటే అంటే కళ్ళ నుంచి వచ్చేవేంటంటే ఈరోజు ఆనంద బాష్పాలు కాదు, ఆవేదన బాష్పాలు. అంతమంది ముందు అందరు పిల్లలు తీసుకుంటున్నారనుకోండి బహుమతులు. మన పిల్లలు తీసుకుంటున్నారు, మనకి ఎలా ఉంటుంది బాధ. మన పిల్లలు బహుమతులు తీసుకోకుండా అందరు పిల్లలు తీసుకున్నారు. మన వాడు ఒక్కడే తీసుకోలేదు, మన అమ్మాయి ఒక్కడే తీసుకోలేదు అనుకోండి. పైకి చెప్పుకోలేకపోయినా లోపల కన్నీళ్ళొచ్చి చాలా బాధొస్తది. దేవుడు కూడా ఆకాశం నుంచి, దేవుడు లేదా ఆయన పరలోకం నుంచి చూస్తూ ఉన్నప్పుడు మనుషులందరూ కూడా సరిగ్గా పాత్రను పోషించకుండా, సరిగ్గా ఆడకుండా, సరిగా వారు మంచి పేరు తెచ్చుకోకుండా భూమి మీద చెడ్డ వ్యక్తులుగా బ్రతుకుతున్నప్పుడు దేవుని కంట ఆనంద బాష్పాలు ఉండవు గానీ, దేవుడి కళ్ళలో ఉండేది ఆవేదన బాష్పాలు. ఇశ్రాయేలీయుల్లో అయ్యున్నాయి. ఇశ్రాయేలీయులను దేవుడేమన్నాడంటే, మీకు అన్నీ ఇస్తాను, సర్వస్వం నేనే, సమస్తము నేనే మీ దేవుడిని, నేనే మీ రక్షకుడిని, మిమ్మల్ని రక్షిస్తూ వస్తున్నాను కదా! మీరు నాకేం చేయాలంటే నన్ను ప్రేమించండి చాలంటే ఒక్కడు కూడా దేవుడిని ప్రేమించలేకపోయాడండి. ఆయన కళ్ళల్లో ఆవేదన బాష్పాలే ఉంటాయి. ఇంకా ఆయన కళ్ళలో ఆనంద బాష్పాలు ఎలా ఉంటాయి? ఇశ్రాయేలీయులు సరిగ్గా దేవుడిని ప్రేమించలేకపోయారట. ఆయన అంటున్నాడు చూడండి ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. అందుకైన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే ఇది ముఖ్యమైనదియు మొదటి ఆజ్ఞ. పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించడమే మొదటి ఆజ్ఞ. మనం పూర్ణ మనసుతో దేవుడిని ప్రేమిస్తున్నామా? మనం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుడిని ప్రేమిస్తే అది మొదటి ఆజ్ఞ. మొదటి ఆజ్ఞనే మీరేశారు. ఇక రెండవ ఆజ్ఞ వరకు ఎందుకు? మొదటి ఆజ్ఞనే మనం మీరేసాం. మొదటి ఆజ్ఞనే సరిగా చేయలేకపోతే ఇంక రెండో ఆజ్ఞ దగ్గర ఎందుకు? దేవుణ్ణే సరిగా ప్రేమించడం మనకు తెలియదు, ఇక మనుషులు ఎలా ప్రేమించగలం? దేవుణ్ణే ప్రేమించడం తెలియదు, భార్య భర్తను ఎలా ప్రేమించగలదు? దేవుని ప్రేమించడం మనకు తెలిస్తే ఎవరినైనా మనం ప్రేమించగలం. దేవుని ప్రేమించడం మనకు రాకపోతే ఇంకెవరిని ప్రేమించలేం. దేవుని ప్రేమించడం, ఇశ్రాయేలు దేవుని ప్రేమించలేకపోయారు. మొదటి ఆజ్ఞ మీరారు. ప్రధానమైన అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞ వారికి అర్థం కాలేకపోయింది. అర్థమైన వారు దాన్ని పాటించలేకపోయారు. ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో నీ తండ్రి అయిన దేవుడిని ప్రేమింపవలనదే మొదటి అతి ప్రాముఖ్యమైన ప్రధానమైన ఆజ్ఞ. ఈ ప్రధానమైన ఆజ్ఞ మీరారు, దేవుని ప్రేమించలేకపోయారు. దేవుడు స్థిరమైన వాడు, నేనేమి దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు. స్థిరమైన దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నారండి. స్థిరమైన దేవుడు అని చెప్పుకుంటున్నాడు ఆయన. స్థిరమైన దేవుడిని మనం ప్రేమించాలి. ఎందుకంటే ఆయన కదలని వాడు, ఎప్పుడు ఒకేలా ఉండేవాడు. ఆయన మనసు మారదు. ఆయన మన మీద ఎప్పుడు కూడా తన మనసును మార్చుకునేవాడు కాదు. ఎప్పుడు కూడా మనల్ని ప్రేమిస్తాడు ఆయన. అలాంటి ప్రేమను చూపే దేవుడిని ఈరోజు మన పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో దేవుడు ప్రేమించలేదు. ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రంలో ఒక ప్రధానమైన ఆజ్ఞగా దేవుడు ఇచ్చేశాడు. ఈ ధర్మశాస్త్రం నెరవేర్పై ప్రేమించడం అంటే ఎవరైనా ధర్మశాస్త్రాన్ని మేము నెరవేర్చాము, పాటించామని చెప్పుకుంటే వారు మొదట చేయవలసినటువంటి మొదటి ఆజ్ఞ ఏంటంటే దేవుని ప్రేమించడమే. దేవుని ప్రేమించకుండా ఎన్ని చేసిన ఉపయోగం ఉండదండి. దేవుని ప్రేమించకుండా మనం ఎంత భక్తి చేసిన ఉపయోగం ఉండదు. అసలు భక్తి అనేది దేవునికి ముడిపడి ఉంది కదా.
భక్తి అంటేనే దేవుడు ప్రేమించడం అనేది కదా. అసలు దేవుని ప్రేమించకుండా మనం ఎన్ని చేసినా ఉపయోగం ఉంది? దేవుని ప్రేమించకుండా మనము ప్రార్థన చేసినా లేదా వాక్యం విననా, వాక్యం చెప్పినా కూడా ఉపయోగం ఉండదు. దేవుని ప్రేమించాలి. ఆ ఆజ్ఞ ఇశ్రాయేలీయులు మీరారు. పాత నిబంధనలోనంట దేవుడు కఠినాత్ముడుగా ఉంటాడు. అనేక మందినటువంటి ఇశ్రాయేలుని చంపేశాడు. అనేక మంది జనాంగాలను చంపేశాడు. రక్తాన్ని కళ్ళజూశాడు. కాబట్టి దేవుడు పాత నిబంధనలో కఠినాత్ముడుగా ఉన్నాడు. క్రొత్త నిబంధనలో మాత్రం సైలెంట్ అయిపోయి ప్రేమమయుడిగా ఉన్నాడు అని చాలామంది చెప్తున్నారండి. దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నప్పుడు పాత నిబంధనలో కూడా ఆయన ప్రేమమయుడిగానే ఉన్నాడు. మనుషుల అతిక్రమాలను బట్టి వారు చనిపోయారు తప్ప, మనుషుల పాపాలను బట్టి వారు శిక్షణ తెచ్చుకున్నారు తప్ప, దేవుడేమి కావాలని చంపలేదండి వారిని, కావాలని శిక్ష చేయలేదండి. కావాలని శిక్ష చేయడు మన దేవుడు. కోర్టు తప్పు చేసిన వాడికి శిక్ష వేస్తుంది. కావాలని ఇంటికి వెళ్ళి అన్యాయంగా కేసు బుక్ చేసేసి శిక్ష వేస్తుందా? పనిష్మెంట్ తగ్గ శిక్ష కోర్టు వేస్తే ఎవరు మాట్లాడలేరుగా. ఆ కోర్టు ఇచ్చిన తీర్పుకి ఇంకెవరు ఎదురు చెప్పలేరు. దేవుడు కూడా చేసిన తప్పుకి శిక్ష చేశాడు తప్ప, పనిష్మెంట్ ఇచ్చాడు తప్ప, కావాలని ఒక మంచోని చంపేస్తాడా? కావాలని పరిశుద్ధులు కూడా చంపేస్తాడా? దేవుడిని సరిగా అర్థం చేసుకోలేకుండా దేవుడు పాత నిబంధనలో కఠినాత్ముడని, క్రొత్త నిబంధనలో ప్రేమమయుడని చెప్తున్నారు. దేవుడు ఇప్పుడు కూడా ఆల్ టైం అంటే నిన్న నేడు రేపు ఏకరీతిగా ఒకేలా ఉంటాడు. ఒక మాట చెప్తాం. కీర్తన గ్రంథం 41వ అధ్యాయం, కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 15వ వచనం. కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 15వ వచనం. ప్రభువా కరుణింపుము. చూడండి, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించకు సిద్ధమైన మనసు గలవాడు. దేవుడు మనకు క్షమిస్తాడు అంటే మన మీద ప్రేమ ఉంది కాబట్టి. దేవుడు మనకు క్షమించాడు కాబట్టే మనం ఇంకా ఇక్కడ ఉన్నామండి. నిజానికి మన మనసును బట్టి, మన తీరుని బట్టి, మన విధానం బట్టి ఇప్పుడు చంపేయాలి. మన మంచోళ్ళని మనం అనుకుంటున్నామా? మీరు అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నారా మీ మంచోళ్ళని? నేను మంచోళ్ళని అనుకోవట్లేదు. దేవుని కోణంలో చూస్తే మీరు అనుకుంటున్నారా మీ మంచమని, మీరు మంచోళ్ళని? నిజానికి దేవుని కోణంలో ఆలోచిస్తే మనం అసలు ఈ భూమి మీద ఉండవలసిన వారం కాదు. కానీ ఆయన ఏం చేస్తాడంట? ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు, నీకు మొర్రపెట్టిన వారందరి ఎడల కృపాతిశయములు గలవాడు. అంటే ఆయన ప్రేమ కలిగిన వాడని అర్థం. ఈ మాట మనకి ఏం చెబుతుందంటే ఆయన నిరంతరము ప్రేమ కలిగిన వాడని అర్థం. ఆయన క్షమించే మనసు కలిగి ఉన్నాడంటే ఆయన ప్రేమ ఉందని అర్థం. ఆయనకి కృపాతిశయములు ఆయన అందరి ఎడల అంటే మొరపెట్టిన ప్రతి ఒక్కరి ఎడల ఆయన కృపాతిశయములు కలిగి ఉన్నాడంటే ఆయనలో ప్రేమ ఉందని అర్థం. ఎవరు చెప్పారు పాత నిబంధనలో ఆయన ప్రేమ లేదని? పాత నిబంధనలో కఠినాత్మకంగా ఉన్నాడని ఎవరు చెప్పారు? ఆయన అందరి ఎడల కృప చూపిస్తాడు. ఆయన అందరి ఎడల ఆయన దయ కలిగి ఉంటాడు, దయాళుడు. అలాంటి దయాళును పట్టుకుని అలాంటి చూడండి క్షమించే మనసు కలిగిన వాడిని పట్టుకుని ఏమంటున్నారంటే దేవుడు కఠినాత్ముడు అంటున్నారు. ఎందుకు ఆయన ఒక్కొక్కసారి కఠినాత్ముడు అవుతారంటే మనం చేసే అతిక్రమాలు పీక్ స్టేజ్కి వెళ్ళిపోతే, మన వల్ల చాలా మందికి ప్రమాదం వాటిల్లితే అప్పుడు ఆయన డెసిషన్ తీసుకుంటాడండి. అలాంటి విషయాలలో అలాంటి వ్యవహారాలలో ఆయన కఠినాత్ముడిగా ఉండాలి కనుక అలాంటి సందర్భంలో ఉంటాడే కానీ నిజానికి దేవుడు ఇప్పుడు కూడా ఆల్ టైం ప్రేమమయుడే. అందుకే దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు కఠినాస్వరూపిని, కఠినాత్ముడైన ఎక్కడా రాయబడలేదు అని కొన్ని పరిస్థితులు బట్టి మనుషులు చేసే అతిక్రమాలు బాగా ఎచ్చెళ్ళిపోయినప్పుడు అలాంటి సమయంలో దేవుడు డెసిషన్ తీసుకుంటాడు కానీ నిజానికి ఆయన ప్రేమాస్వరూపే. అలాంటి ప్రేమాస్వరూపి కలిగినటువంటి దేవుడిని చాలా మంది ఏమంటారంటే అపార్థం చేసుకుని దేవుడు కఠినాత్ముడు, పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో ప్రేమస్వరూపి అని విడగొట్టేశారు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆది నుంచి నేటి వరకు ఒకేలాగా ఉన్న దేవుడు, ఎప్పుడు ఒకేలాగా ఉన్న దేవుడిని ఈ మధ్యలో కొంతమంది వచ్చి ఏం చేశారంటే లేదు అప్పుడు ఒకలాగా ఉన్నాడు దేవుడు, ఇప్పుడు ఒకలాగా ఉన్నాడు, దేవుడే మారిపోతున్నాడు, ఇక మనుషులంతా అని ఒక న్యూస్ బయట తీసుకొస్తున్నారండి. దేవుడు మారిపోతున్నాడా? దేవుడు మారిపోయి కూడా మనిషి మారిపోతాడు. గంటకు ఒకలా ప్రవర్తిస్తాడు, రోజుకు ఒకలా ప్రవర్తిస్తాడు. ఈ రోజు నవ్వుతే రేపు ఏడుస్తాం, ఈ రోజు మంచిగా పలకరిస్తే రేపు మళ్ళీ పలకరించాం. దారిని పోతున్నప్పుడు మనకి ఏదన్నా మేలు కలిగింది, ఏదన్నా ఆనందం కలిగింది అనుకోండి, బాబాయ్ ఎలా ఉన్నా ఉంటాం, మామయ్య ఎలా ఉన్నా ఉంటాం. ఏదైనా లోపల ఏదైనా కొద్దిగా ముళ్ళు ఉందనుకోండి, బాబాయ్ పక్కన చెల్లుకొని పట్టించుకోం, మామయ్య పక్కన చెల్లుకొని పట్టించుకోం. అంతే మనిషి విధానం, అంతే మనిషి స్వాభావిక ధర్మం, అంతే మనిషి ఆలోచన అంతే. కానీ దేవుడు అలా ఉండడు, దేవుడు మనకలా ఉండడు. అందుకే మానవ తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. దేవుడు అస్సలు అలా ఉండడండి. దేవుడు ఎప్పుడు ఒకేలా ఉంటాడు. ఆయన ఆది కాలం నుంచి నేటి కాలం వరకు, ఇంకా రాబోతున్న కాలం వరకు కూడా ఆయన ఎప్పుడు ఒకేలా ఉంటాడు. ఎప్పుడు ఒకేలా ఉన్న దేవుడిని ఈరోజు మనుషులు విడగొట్టి ఇదిగో పాత నిబంధనలో దేవుడు ఒకలా ఉన్నాడు, క్రొత్త నిబంధనలో దేవుడు ఒకలా ఉన్నాడు, రాబోయే కాలంలో దేవుడు ఒకలా ఉన్నాడు అని మనుషులు దేవుడిని వేరుపరుస్తున్నారు. కానీ దేవుడు ఎప్పుడు ఒకేలా ఉన్నాడు. అందుకే ఆయన స్థిరమైన వాడిని అస్థిరమైన వాడుగా మారుస్తున్నారండి ప్రజలు.
ఇప్పుడు అస్థిరమైన వాడిగా మార్చి, ఇదిగో పాత నిబంధనలో దేవుడు ఒకలాగా ఉన్నాడు, ఇదిగో ఈ ఊర్లో దేవుడు ఒకలాగా ఉన్నాడు, పక్క ఊర్లో దేవుడు ఒకలాగా ఉన్నాడు, ఆ ఎదుటి ఊర్లో ఒకలాగా ఉన్నాడు, పలానా ప్రాంతంలో, పలానా రాష్ట్రంలో, పలానా దేశంలో ఒకలాగా ఉన్నాడని స్థిరమైన దేవుడిని అస్థిరమైన దేవుడిగా మార్చేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుడికి స్థిరంగా లేడు కనుక వేరే రాష్ట్రం వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ స్థిరమైన దేవుడిని వెతకాలా? అక్కడ పోలేదని మళ్ళీ ఇంకొకరు, కొంతమంది ఉంటారు, కొంత బ్యాచ్ ఉంటుంది, ఒక బ్యాచ్ ఒక బస్సు బుక్ చేసుకుంటారండి, బస్సు బుక్ చేసుకుని మొదలెడతారండి. ఇంకా అలా ఎలా డోలనుకున్నారు వాళ్ళు? ఊర్లో బాగా డబ్బులు సంపాదించి ఒక్కొక్కరికి 10 రూపాయలు వడ్డీ చొప్పున ఇచ్చేసి, 10 రూపాయలు మళ్ళీ ధర్మ వడ్డీ అంటే అది ఇచ్చేసి చక్కగా వడ్డీని అంతా జాగ్రత్త పెట్టుకుని ఇలా చేస్తారండి యాత్రలో చక్కగా తిరుగుతారు. అన్ని తిరిగి అంటే దేవుడు అక్కడే ఉన్నాడా? ఇంకెక్కడే లేడా? మీ ఇంటి దగ్గర లేడా? నీవు ఎవరికైతే వడ్డీకి ఇస్తున్నావో అతని దగ్గర లేడా? ఆ ప్రాంతంలో లేడా? వీధులు లేడా? చూడండి, స్థిరమైన దేవుడిని మరిచారు అస్థిరమైన వాటిని. నిజానికి అక్కడ ఉన్నాడో లేదో ఎవరికి తెలియదు, ఉన్నాడనే భ్రమ అంతే. వెళ్తారు తిరుగుతారు. ఈలోగా ఒక న్యూస్ వస్తుంది, భక్తులు పరవశంతో మంచిగా వెళ్తుంటే అకస్మాత్తు ఒక తుఫాను వచ్చి బస్సు లోయలో పడిపోయింది, భక్తులు చనిపోయారు. దేవుడా నువ్వు ఉన్నామంటాడు మళ్ళీ కింద. ఉన్నాడనే కదా వెళ్ళారు, ఉన్నాడా కదా వెళ్తే తిరిగి మళ్ళీ ఏమయ్యారు? ఇప్పుడు మళ్ళీ ఈడు చెప్తాడు దేవుడు ఉన్నాడని వెళ్ళారు వాళ్ళు. ఆలోచించండి, ఇక్కడ దేవుడు స్థిరమైన వాడు, స్థిరమైన దేవుడిని మనము కలిగి ఉన్నాం. స్థిరమైన దేవుడిని కలిగి ఉన్నప్పుడు మనం స్థిరంగానే ఆలోచించాలి. స్థిరంగానే ఆలోచించి దేవుడు అంతటా ఉంటాడు. అంతటా ఉన్న దేవుడిని మనం ఏం చేయాలంటే స్థిరమైన వాడిగా ఉన్న దేవుడిని విడగొట్టకుండా ఆయన అస్థిరమైన వాడిగా మార్చకూడదు. అస్థిరమైనవి కొన్ని ఉంటాయి, అంటే కొన్ని వస్తువులు ఇక్కడి నుంచి అక్కడ కదుపుతాం, అస్థిరమైనవి, స్థిరమైనవి కావు. ఒక వస్తువు ఎప్పుడు ఒక చోట ఉండదు. చూడండి, మంచం ఉంది, ఇప్పుడు మంచం లోపల ఉంది, మనకు మూడు బాగోపోతే మంచాన్ని వేరే ప్లేస్లో పెడతాం, అంటే వేరే దిశ మార్చేస్తాం. ఒకడు అడ్డు కడతాడు, ఒక నిలువు కడతాడు, ఇంకోటి వచ్చి మంచం మీద పెట్టకూడదు అంటాడు, ఇంకోటి వచ్చి ఆవిడ బయట నుంచి వచ్చి అంటే వెంటనే మార్చేస్తారు. ఈ కబోర్డ్ ఎక్కడ అర్జెంట్ తీసండి అంటారు, కబోర్డ్ ఇంకో కిటికీ ఉండాలని లేకపోతే బాగోదని అంటాడు. ఒక్కొక్కడు ఒక ఆలోచన వచ్చిన తర్వాత మనం నిజమే, మనకేంటి అలా చెప్పిన తర్వాత మన బ్యాక్ వెళ్ళిపోతాం, అంటే హిస్టరీకి వెళ్ళిపోతాం. నిజమే, ఈ కబోర్డ్ ఇలా కట్టిన నా కుటుంబంలో అసలు పోలేదంటాం. ఆలోచించేసారా? అంటే మనం అస్థిరమైన కొన్ని ఉంటాయి, ఇక్కడి నుంచి ఇక్కడికి మారుస్తూ ఉంటాం. మారుస్తున్నవే దేవుడు అంటే ఎలా? స్థిరమైన వాడు ఒకడున్నాడు, ఆయన అంటున్నాడు, ఆయనే చెప్తున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నప్పుడు అస్థిరమైన వాటి వెనక వెళ్తున్నారంటే, అస్థిరమైన వాటి వెనక వెళ్తున్నవారు అస్థిరమైన వారు. దేవుడు అన్నాడు, నేను స్థిరమైన వాడిని కలిగి ఉన్నవారు, స్థిరమైన వాడిని వెంబడించిన వారు స్థిరమైన వారు. మనలో స్థిరత్వం ఎప్పుడు ఉంటుంది తెలుసా? స్థిరమైన దేవుడిని మన సొంతం చేసుకున్నప్పుడు మనలో స్థిరత్వం ఉంటుంది. అలా లేని పక్షాన మన స్థిరత్వం ఉంటుంది. ఆలోచన చేయండి, ఇక్కడ ఏం చేశారో చూడండి. ఇంకో మాట చూద్దాం, కీర్తన గ్రంథం, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఇక్కడ పాత నిబంధనలో చాలా మంది కఠినాత్ముడిగా ఉన్నాడన్నారు కాబట్టి, ఇప్పుడు మన కీర్తన గ్రంథంలో ఒక మాట చదువు, ఆయన దయాళుడు, ఆయన కృపాతిశయములు గలవాడు, ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నవాడు. అంటే ఆ మాటలో కీర్తన గ్రంథంలో ప్రేమ కనబడతలేదా? క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడంటే ప్రేమ కలిగి ఉన్నాడని అర్థం. కృపాతిశయములు కలిగి ఉన్నాడంటే ప్రేమ కలిగి ఉన్నాడని అర్థం. అంటే పాత నిబంధనలో ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు, ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చాం. కొత్త నిబంధనలో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఆయన పాత నిబంధనలో ఒకలాగా ఉన్నాడు, కొత్త నిబంధనలో కూడా ఒకలాగే ఉన్నాడు. ఒకలాగే ఉన్న దేవుడు అంటే ఒకలాగా ఉన్నాడంటే స్థిరం కలిగి ఉన్నాడని అర్థం. స్థిరమైన దేవుడిని అస్థిరమైన ఆలోచనలతో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాడు? అస్థిరమైన వాడుగా. మన ఆలోచనలు అస్థిరమైతే అవని ఇక దేవుడు ఎందుకు అస్థిరమైన వాడుగా మార్చడం? మన ఆలోచనలు చెడిపోయి, మన బుద్ధి చెడిపోయింది. మన బుద్ధి చెడిపోయింది కనుక ఇప్పుడు దేవుడిని కూడా మనం మార్చేద్దామా? దేవుడు మనం మార్చకూడదు, మనం మారాలి. దేవుడు మార్చకూడదు. దేవుడు మార్చడానికి ఆయన మారిపోయే దేవుడు కాదైనా, ఎన్నటికీ మారని దేవుడు, స్థిరమైన వాడు అని అంటున్నాడు. ఆలోచించండి, ఆయన నిత్యము ఉనికి కలిగి ఉన్నాడు, ఆయన నిత్యము ఉండేవాడు. దేవుడు నిత్యము ఉంటాడు. ఆయనకి ఆది మనకు తెలియదు, ఆయన దేవునికి పుట్టుక లేదు. ఆయన ఆది ఎప్పుడు మనకు తెలియదు, ఆయన ప్రారంభం ఏంటో మనకు తెలియదు, ఆయన ముగింపు కూడా లేదు. ఆయనకి ప్రారంభం లేదు, ముగింపు లేదు. దేవుడు ఉన్నాడంతే, నిత్యము ఉంటాడు. నిత్యము ఉన్న దేవుణ్ణి, అంటే నిత్యము ఉన్నాడంటే దాని మాటలు అర్థం ఏంటంటే స్థిరమైన వాడని అర్థం. స్థిరత్వం అనే పదం నిత్యము ఉన్నవాడు దానికి సూచిస్తుంది. స్థిరత్వం అనే పదం ఆలోచించండి, ఎప్పుడు ఆది అంతము లేని పదాన్ని సూచిస్తుంది. ఆలోచించండి, ఆయన స్థిరమైన వాడు, నిత్యము ఉన్నవాడు. కీర్తన గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. 41:13. ఆ 41:13 చదవండి. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు అంటే ఈ మాటలో మనకు కనబడుతుంది స్థిరమైనటువంటి వాడు అని అర్థం. ఇంకెన్ని చూస్తారు? 102వ కాదు, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 2వ వచనం.
90:2 పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు. యుగ యుగములు నీవే దేవుడు. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు. ఇందులో స్థిరత్వం ఉంది. మోసే చెప్పేస్తున్నాడు ఇప్పుడు, దేవుడు శాశ్వతమైన ఉనికి కలిగి ఉన్నాడు. క్షణికమైన మానవ జీవితాలు వేరు, శాశ్వతమైన దేవుడు ఉండడం వేరు అని చెప్తున్నాడనమాట. మోసే ఈ మాటలో ఏం చెప్తున్నాడంటే, మనము అశాశ్వతమైన మనుషులము, మనము క్షణికాలం ఉండి మాయమైపోయేవారము. దేవుడు శాశ్వతము కలిగిన వాడు. శాశ్వతము గల దేవుణ్ణి శాశ్వతము గల స్థుతులతో యుగ యుగములకు దేవుడై ఉన్నవాడిని మనం స్తుతించాలి. ఆయన యుగ యుగములు ఉంటాడు. ఆయన పుట్టుక ఎప్పుడు అంటే మనకు తెలియదు, ఆయన ప్రారంభం మనకు తెలియదు, ఆయనకు ప్రారంభమే లేదు. ఆయన యుగ యుగములు ఉన్నాడు. ఒకవేళ నీ ఆలోచనలో ఒకవేళ ఏదైనా ఆలోచన చేస్తే, పర్వతములు మనకు దగ్గరలో కొండలు ఉన్నాయి కదా, ఎప్పుడు నుంచి ఉన్నాయండి? మీరు పుట్టిన తర్వాత ఏమైనా వచ్చినాయా? మన ముత్తాతలు కూడా తెలియదు, అది అప్పటి నుంచి ఉంది. ముత్తాతలేంటి అసలు ఆదాము కానించి ఉంది. అది ఆదాము పుట్టక ముందు నుంచి కూడా ఉంది అక్కడ. అందరూ పుట్టిన తర్వాత అక్కడ కొండ ఉందని మనం అనుకుంటున్నాం అంతే. పుట్టిన తర్వాత తెలిసింది మనకి, పుట్టక ముందు తెలియలేదు. అంటే పర్వతానికి వయసు ఎంత? పర్వతానికి వయసు మనకు తెలియదు. ఎప్పుడు ఆ పర్వతం భూమి కలిగినప్పుడే పర్వతం వచ్చింది. ఇప్పుడు అన్నాడు, దేవుడిని ఒకవేళ మనము, దేవుడు ఎవరు, ఆయన ఎలాంటి వాడంటే, ఎంత స్థిరమైన వాడంటే, పర్వతములు పుట్టక మునుపు, తర్వాత భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, అప్పటి నుంచి కూడా ఆయన యుగ యుగములు ఆయన దేవుడు. అంతకు ముందు నుంచి కూడా అసలు ప్రారంభం లేదు, ఆది లేదు. ఆయన ఆదియు అంతము లేనివాడే. ఆదియు అంతము నేనే అంటే, ఆదియు అంతమును నేనే అంటే, ప్రారంభం ముగింపు కూడా నేనే అంటే, ప్రారంభ ముగింపు నేనే అంటే నేనే ఉన్నాను, ఇంకెవరు లేరు అని అర్థం. అంటే ఆ మాటలో మనకు కనిపించేది స్థిరత్వం. దేవుడు స్థిరమైన వాడు అని ఎక్కడి నుంచి నేర్పించుకొస్తున్నాడు? ఇశ్రాయేలు దగ్గర నుంచి నేర్పించుకుంటూ వస్తున్నాడు. దేవుడు స్థిరమైన వాడు అని చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 93:2 పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడు నీవే. పురాతన కాలం నుండి ఏమన్నాడంటే, నీ సింహాసనం స్థిరమాయను, సదాకాలము, ఆల్వేజ్. సదాకాలం అంటే ఇంగ్లీష్లో ఆల్వేజ్. నువ్వు ఉన్నవాడు, ఎప్పుడు నువ్వు ఉంటావు. మేమే ఉన్నాం, ఈ తరంలో ఉన్నాం, నెక్స్ట్ తరంలో ఉన్నాం. మార్నింగ్ స్కూల్కి వెళ్ళాం. మార్నింగ్ అంటే మధ్యాహ్నం నుండి పేరెంట్స్ మీటింగ్ అయితే స్కూల్కి వెళ్ళిన తర్వాత, పాఠశాలకు వెళ్ళిన తర్వాత, అక్కడ నాతో పాటు చదువుకున్నటువంటి స్టూడెంట్స్ అందరూ వచ్చారు. సామలకోట చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు. మేమందరూ పెద్దవాళ్ళం అయిపోయాం. మా పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మా పిల్లలు చదువుకుంటున్నారు. మేము అనుకుంటున్నామంట ఏంటంటే, మన చిన్నప్పుడు అంటే మేము చదువుకుంటూ ఉన్నప్పుడు చాలా చిన్నగా ఉన్నవాళ్ళు, మాకు ఒక ఆనందం ఏంటంటే, మా పిల్లలు మరలా మనం చదువుకున్న చోట, అంటే మనం అందరం కలిసి చదువుకున్నాం, అలాగే వాళ్ళు కూడా కలిసి చదువుకుంటున్నారు అని చాలాసేపు 1 గంట 2 గంటలు పిల్లలకి యాక్టివిటీ జరుగుతుంది. మేము ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నమాట. చాలా ఆనందం అనిపించింది. ఏంటి ఆనందం అంటే, మేము అందరము కలిసి మరలా ఎప్పుడో చిన్నప్పుడు మాట్లాడుకున్నాం, మరలా చాలా గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత గ్యాప్ రావడమే కదా, ఆకారాలు కూడా మారిపోయి. చిన్నప్పుడు చాలా సన్నగా ఉన్నవాళ్ళు, చిన్నప్పుడు చాలా చీముడు ముక్కు, చిన్నప్పుడు మంచిగా అంతగా తెలియదు. ఇప్పుడు ఎవరికారు మారిపోయారు. ఒక అమ్మాయి ఉంటుంది, అమ్మాయి ఇప్పుడు కూడా ఎలా చేతులు కట్టుకుండేది. తన పేరు శాశ్వని మాట. వచ్చింది, ఇందాక వస్తే 3 పిల్లలు అమ్మాయికి. పెద్ద అమ్మలే కనిపిస్తుంది, అసలు గుర్తుపట్టలేనట్టుగా మారిపోయింది. నువ్వు డేవిడ్వే కదా అంటున్నావు, నేను డేవిడ్నే. నువ్వు శాశ్వని కదంటే నేను శాశ్వనే. ఇది మారిపోయింది. 3 పిల్లలు. ఆ 3 పిల్లలు కూడా అదే స్కూల్లో జాయిన్ చేసి, అలా ఇంకొకటి వచ్చాడు. తర్వాత సామ కూడా ఇంకొకటి వచ్చాడు. తర్వాత వచ్చాడు. వాళ్ళ పిలిపి ఎలా ఉంటుందంటే, బావ అంటాడు, లేకపోతే మామ అంటాడు కదా, ఏదో పిలిపి అంటాడు కదా. అలా పిలిచిన తర్వాత ఆ పిల్లలందరినీ చూస్తుంటే చాలా ఆనందం అనిపించింది. అంటే ఇప్పుడు తర్వాత తరంలో మనం ఉండం. ఒక తరంలో మనం ఉన్నాం, చిన్నగా ఉన్నాం, మరలా మారిపోయాం. ఇంకో తరానికి వచ్చేసరికి మనం ఇంకా పెద్దవాళ్ళు అయిపోతాం. ఇప్పుడు మన పిల్లలు ఉంటారు. ఆ తర్వాత ఇంకో తరం దాటితే ఇంకా అసలు మనం ఉండం. మన ఫోటోలు మాత్రం ఉంటాయి. అంతే కదా, గోడ మీద ఆయన లేరు, ఆమె లేరు, ఈయన లేరు, ఫోటోలు మాత్రం ఉన్నాయి. మన ఫోటోలు కూడా ఏదో రోజు అక్కడ చేతాయి యారవా, ఇష్టమైతే చేత. పిల్లలు కూడా ఫోటోలు ఇష్టమైతే పెట్టుకుంటే, లేదు పక్కన పెట్టి ఉన్నాయి, ఏమి తెలియదు తర్వాత ఇష్టం. కానీ ఖచ్చితంగా మనం గోడల మీద అయితే మాత్రం చేరతాం. గోడల మీదకి వెళ్ళిపోతాం మనం ఖచ్చితంగా ఏదో ఒక రోజు. మనం అయితే మారిపోతాం, కానీ దేవుడు మారడు. దేవుడు ఎప్పుడు గోడ మీద చేరడం. ఆయనకి బాల్యం లేదు, ఆయనకి ముసలితనం లేదు. మనకులాగా ఒక సైకిల్ లేదు. సైకిల్ అంటారు దీన్ని. సైకిల్ చెప్తాను. సైకిల్ ఎలా ఉంటుందంటే, చక్రాన్ని మనం తిప్పుతున్నప్పుడు వాళ్ళకు తిరుగుతుందంటే మళ్ళీ అక్కడ వస్తుంది. ఎక్కడి నుంచి అయితే ప్రారంభం మళ్ళీ అక్కడ రాదు, తొక్కుతున్నప్పుడు అలా తిరుగుతుంటుంది. సైకిల్ అంటారు దాన్ని. సైకిల్ అంటే ఎక్కడైతే కేంద్రం ఉందో దాన్ని మళ్ళీ అక్కడ వస్తే తిరుగుతూ. చిన్నపిల్లలు ఉన్నప్పుడు మీరు గమనించండి. చిన్నపిల్లలకి ఏముండవు, చిన్న పుట్టుకతో ఏముండవు, పళ్ళు ఉండవు.
తల ఉండదు, తల వస్తుంది, పెరుగుతుంది, పళ్ళు ఉండవు. తర్వాత పిల్లలు సరిగా ఎక్కువ భోజనం చేయలేరు కదా, వాళ్ళకి ఎంత అయితే అవసరం అంతే. సైకిల్ చూడండి, ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళే పిల్లల నుంచి యవనస్తులు నుంచి నడి వయసు కలిగిన వారు, నడి వయసుల నుంచి వృద్ధులు. ఇప్పుడు వృద్ధులు మీరు గమనించండి, సైకిల్ వృద్ధులు గమనించినప్పుడు వృద్ధులు ఎలా ఉంటారు, వాళ్ళు కూడా చిన్నప్పుడు పళ్ళు ఉండవు కదా, వీళ్ళకి పళ్ళు ఊడిపోతాయి. వాళ్ళు సరిగా అంత ఎక్కువగా తీసుకోరు ఆహారం, వృద్ధులు కూడా ఎక్కువ ఆహారం తీసుకోరు. చిన్నపిల్లలకు మనస్తత్వం ఉంటుంది, అలాగే వృద్ధులు కూడా, ముసలివారు కూడా మనకు కసురుకుంటారు. చాలామంది చిరాకు పడతారు, కానీ చిరాకు పడకూడదు. చిన్నప్పుడు మన పిల్లలు బాత్రూమ్కి వెళ్ళారు కూడా మనం ఏ మాత్రం చిరాకు పడక తీస్తాం, అదే మన తల్లిదండ్రులు ముసలైన తర్వాత చిరాకు పడతాం. ఎందుకలా? సైకిల్ అని చెప్తున్నాం కదా, సైకిల్ ఇది అంటే ఇది ఎలా తిరుగుతుంది చక్రం. కానీ చిన్నప్పుడు బాత్రూమ్ ఎత్తడానికి మనం ఏమాత్రం సంకోచించాం, అది ఒక విధంగా చెప్పాలంటే మనకు బంగారం. ఆ బంగారాన్ని ఏమాత్రం తీయడానికి మనం నొచ్చుకోం, చక్కగా తీసి చక్కగా మనం పక్కన పడేస్తాం. కానీ అదే మన వయసుకు వచ్చిన తల్లిదండ్రులు ముసలోళ్ళు కానీ అలా చేశారనుకోండి, చిరాకు పడమే కాదు, చాలామంది కొడతారు కూడా. ఎందుకు? వారు తప్పు కాదు కదా, సైకిల్ అది. ఆ సైకిల్ అనే విషయం తెలియదు. ప్రతి మనిషి ఎక్కడ ప్రారంభించడం మళ్ళీ అక్కడ వస్తాడు. చనిపోయేటప్పుడు కూడా తల ఊడిపోతుంది, పట్టతల చిన్నప్పుడు తల ఉండదు, చనిపోయే సమయాన్ని కూడా తల ఉండదు, ఊడిపోతుంది. సైకిల్ ఇది. అలాగే మన ఎయిర్ ఒక సైకిల్, మన తలను చూసారా, ఈ తల ఒక సైకిల్ అండి. ఇది చెప్పాను కదా, తల కూడా ఒక సైకిల్. అది అలజన్ పేసు, టలజన్ పేసులో చాలా రకాలు ఉంటాయి. ఇందులో మనకు కనిపించదు, ఇది భూతత్తులో పెట్టి చూస్తే చాలా రూట్స్ ఉంటాయి. చెట్టుకి వేళ్ళు ఉన్నట్టుగా ఈ తల కూడా లోపల వేళ్ళు ఉంటాయి. ఇది వేళ్ళుండి లోపల కూడా దీనికి ఒక ఎరువు కావాలి, ఎందుకంటే ఇది గట్టిగా పట్టు ఉంచడానికి. చాలామందికి ఎలా అనుకుని ఊడిపోతుందంటే అర్థం ఏంటంటే బలం లేదని అర్థం. ఇప్పుడు బలం ఇవ్వాలి. ఏ బలం ఇవ్వాలి? తలకు సంబంధించినటువంటి మళ్ళీ మెడిసిన్ ఉంటుంది, బలం అంటే తల ఊడిపోకుండా. ఇన్ని ఉంటాయి. ఏమనుకుని ఒక వెంట్రుకి చాలా చాలా స్టోరీ ఉంటుంది, ఒక వెంట్రుకి చాలా స్టడీ ఉంటుంది, చాలా చరిత్ర ఉంటుంది, దాని కేస్ స్టడీ ఉంటుంది, అంత ఉంటుంది. నాకు ఇది విన్నప్పుడు, ఇది ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు, ఈ ప్రొడక్ట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళు, దేవుడు ఎంత ఒక్క వెంట్రుక గురించి ఎంత సైన్స్ ఉందా? మనకు వెంట్రుకంటే చాలా సింపుల్గా తీసి పడిచేద్దాం కదా. అప్పుడు ఎవరన్నా అంటారు, నువ్వు నా వెంట్రుకతో సమానం ఇలా అంటారా ఉఫ్ అంటారు. అసలు అన్నవాడికి అసలు వెంట్రుక తెలియదు. అడిగి సైన్స్ తెలిస్తే అసలు అబోయ్, అసలు ఆ వెంట్రుక అనేది ఎక్కడి నుంచి మొలుస్తుందో తెలుసా? పైకి మాత్రం మనకు కనిపిస్తుంది, ఎక్కడి నుంచి మొదలవుతుందో దాని ప్రారంభం తెలుసా? అసలు ఊహగా దేవుడు ఎలా సృష్టించాడు సైన్స్ అంటే. అంత గొప్ప, అంత స్థిరమైన వాడు మన దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు అంత స్థిరమైన వాడు. అలాంటి స్థిరమైన దేవుడు మనం ఏం చేయాలి? స్థిరముగా పట్టుకుని ఉండాలి. ఆలోచించండి, ఇక్కడ ఏమంటాడంటే, ఆయన పురాతన కాలం నుండి నీ సింహాసనం స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడు నీవే అన్నాడు. దేవుడు శాశ్వతంగా ఉంటాడు. ఆయన లోపరహితుడు కాదు, అంటే ఆయనలో ఏ లోపం ఉండదు. నేర్చుకునేది ఏముండదు. దేవుడేమో నేర్చుకుంటాడా? మనం నేర్చుకుంటున్నాం. మనం ఎవరైనా ప్రార్థన చేశారనుకోండి, బాగా ప్రార్థన చేశాడు అంటాం. దేవుడు ప్రార్థన చేశాడు అనుకోండి, దేవుడు బాగా ప్రార్థన చేశాడు అనలేం, ఎందుకంటే దేవుడు ఎప్పుడు బాగానే ప్రార్థన చేస్తాడు. ఆయన నేర్చుకునేది ఉండదు, పోగొట్టుకునేది ఉండదు, కోల్పోయేది ఉండదు. అనగా జ్ఞానం కోల్పోయేదే ఉండదు. హెచ్చుతగ్గులు ఉండవు. దేవుని జీవితంలో హెచ్చుతగ్గులు ఉండవు అని అంటే ఆయన స్థిరమైన వాడు అని అర్థం. మనలో హెచ్చుతగ్గులు ఉంటాయి కాబట్టి మనం అస్థిరమైన వారు అని అర్థమవుతుందా? కానీ ఒక్క ఆత్మకు మాత్రం స్థిరత్వమైనటువంటి స్థితి ఉంది. నరకానికి వెళ్ళినా పరలోకానికి వెళ్ళినా ఆత్మకు చావు లేదు. ఒక ఆత్మకు మాత్రం స్థిరమైనటువంటి లక్షణం ఉంది. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక దేవుడికి రూపం లేదు. ఒకవేళ దేవునికే భౌతికమైన మనలాంటి కళ్ళు, మనలాంటి ముక్కు, మనలాంటి చేతులు, కాళ్ళు ఉంటే ఒకవేళ దేవుడికి కూడా హెచ్చుతగ్గులుండి ఇప్పుడు దేవుడు అస్థిరమైన వాడని మనం చెప్పగలం. ఎందుకంటే దేవుడు కూడా శరీరం ఉంది కాబట్టి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. ఇప్పుడు ఆ శరీరం అనేది ఆయన ధరించుకున్న శరీరం అస్థిరమైనది, కానీ ఆయన ఆత్మ మాత్రం స్థిరమైనది. ఇప్పుడు మనం భౌతికంగా కనిపించే ఈ రూపం అస్థిరమైనవి, అంటే కొంతకాలం ఉండి కొంతకాలం భూమిలో మట్టిలో కలిసిపోయి, కానీ ఆత్మ అనేది స్థిరమైనది. ఇప్పుడు దేవుడు ఎవరంటే ఆత్మ, ఆయన స్థిరమైన వాడు అని అర్థం. ఇప్పుడు మనము స్థిరమైన వారు అవ్వచ్చు. ఎందుకంటే మనము ఆత్మగా ఆలోచించి ఈ ఆత్మతో దేవుణ్ణి ఒకవేళ పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో ఒకవేళ దేవుణ్ణి మనం ఆరాధించిన వారం అయితే, ఆత్మ గురించి మనం ఆలోచించి ఆత్మ సంగతులు మనం నేర్చుకుంటే మనము స్థిరమైన వారం అవుతాం. ఇది ఇశ్రాయేలుకి అర్థం కాలేదట. ఇశ్రాయేలుకి అర్థం కాక దేవుడు అశాశ్వతం కలిగిన వాడు, దేవుడు పరిమితి కలిగిన వాడు, దేవుడు అని అంటే కేవలం 3 అక్షరాల పదాల 3 ముక్కలా చూశారు. కానీ ఇశ్రాయేలు వెన్నుంటి నడిపించిన వాడు స్థిరమైన దేవుడిని వదిలేశారండి. వీళ్ళు అస్థిరమైన వారు స్థిరమైన దేవుడిని వదిలేశారు. స్థిరమైన దేవుడిని వారు నమ్మలేదు, స్థిరమైన దేవుడిని వారు పూజించలేదు, స్థిరమైన దేవుడిని వారు కనుగొనలేదు, స్థిరమైన దేవుడిని వారు సరిగా ఆరాధించలేదు. అస్థిరంగా వాళ్ళు
ప్రాంతాలు మార్చారు, అస్థిరంగా ఏమంటారు స్టేసెస్ మార్చేశారు, అస్థిరంగా ఇక్కడ కాదు అక్కడికి 40 సంవత్సరాలు. చూడండి, ఆ అరణ్యంలో, చిన్న అరణ్యంలో అక్కడ తిరిగారు, అక్కడక్కడ 40 సంవత్సరాలు ఒక అరణ్యం నడవడం ఎంత టైం పడుతుంది? ఒక అరణ్యం ఇక్కడ నుంచి మనము ఒకవేళ ఈ ప్రపంచం అంతా తిరగాలంటే 40 సంవత్సరాలు పట్టదు. ఈ 6 నెల ఈ భూమి అంతా తిరగడానికి 40 సంవత్సరాలు పడుతుంది, మనకి పట్టదు. కానీ ఇశ్రాయేలీలు చిన్న అరణ్యం, ఎక్కడుంది ఈ అరణ్యం? ఎక్కడుంది? కానానుకి ఐగుప్తు మధ్యలో ఉంది. ఈ కానాను ఐగుప్తు మధ్యలో చాలా తక్కువ దూరం అది, కానీ వాళ్ళకి 40 సంవత్సరాలు పట్టింది ఆ అరణ్యం అంతా తిరగడానికి. అక్కడికక్కడ చూడండి, అస్థిరులు స్థిరత్వం కలిగిన దేవునితోనే వచ్చారు, కానీ దేవుని విడిచిపెట్టారు. అస్థిరులుగా అక్కడికక్కడ కుప్పుగంతులేశారు. ఆ అస్థిరత్వంలోనే ప్రాణాలను కోల్పోయారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, స్థిరమైన దేవుడిని నమ్ముకుంటూ ఒకవేళ మన అస్థిరత్వంలోకి వెళ్ళిపోతే మన ప్రాణాలు కూడా పోతాయి. అందుకే స్థిరమైన దేవుడిని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. దేవుడిని ఎప్పుడు విడిచిపెట్టకూడదండి. ఎలాంటి ఇబ్బంది అయినా, ఎలాంటి కష్టమైనా, ఎలాంటి మన జీవితంలోకి పెను తుఫాను లాంటి సమస్యలు వచ్చినా దేవుడిని అస్సలు విడిచిపెట్టకూడదు. ఎవరైనా వదిలే, నీకు ఇష్టమైన నీ భర్తను వదిలేసినా పర్లేదు, నీకు ఇష్టమైన నీ భార్యను వదిలేసినా పర్లేదు, అలాగని వదిలేమన్న ఉద్దేశం కాదు. కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టకూడదు. దేవుడిని విడిచిపెట్టామా కొన్ని రోజులు బాగానే సాగుద్దండి లైఫ్, ఆ తర్వాత నుంచి మన లైఫ్ డౌన్ అయిపోతుంది. ఆలోచించండి, మనం స్థిరమైన వారిగా ఉండాలి, ఎందుకంటే దేవుడు స్థిరమైన వాడు గనక. ఆలోచించండి. ఈ మాట చూద్దాం, ఒక మాట చూసి మనము ముగించుకోవచ్చు త్వరగా. హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. సంఖ్యాకాండం దేని ముందు 23వ అధ్యాయం 19వ వచనం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. చూడండి, అంటే ఆయన గుణశీలాలకు కలపడం అనేది ఉండదు, తీసివేయడం అనేది ఉండదు. అంటే దేవుల్లో ఈ పాయింట్ యాడ్ చేయొచ్చు అనడానికి లేదు, దేవుల్లో ఇగో ఈ పాయింట్ తీసేయచ్చు అనడానికి లేదు. ఆయన గుణశీలాలకు కలపడం లేదు, తీసివేయడం లేదు. చూడండి అంటున్నాడు ఇక్కడ, చదవండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు, ఆయన చెప్పి చేయకుండా. చూడండి ఇక్కడ ఎంత బాగా అంటున్నాడంటే, మానవులు ఇట్టే తెలిపోతారండి ఈ విషయంలో. అబద్ధాలు మనం ఆడతామంటే ఆడతాం, మనం ఇప్పుడు అబద్ధాలు ఆడలేదా? మీ జీవితకాలంలో ఒక్క అబద్ధం కూడా ఆడిన వాళ్ళు చేతులు ఎత్తానంటే ఎవడుంటాడండి ఈ భూమి మీద అబద్ధం ఆడకుండా? ఏదో ఒక సందర్భంలో అబద్ధం ఆడ. ముఖ్యమంత్రి ఆడతాడు, ప్రధానమంత్రి ఆడతాడు, ఆడడమే, ఇంకా ప్లేయింగ్, ఆడడమే, ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఆడడమే. ఆయన అంటున్నాడు, నేను అబద్ధం ఆడడానికి నేను మానవుని కాదు, పశ్చాత్తాపడడానికి నరపుత్రుని కాదు. అంటే పశ్చాత్తాపం నాలో ఉండదు. పశ్చాత్తాపం ఎవరిలో ఉంటుంది? పాపం చేసిన వాడికి పశ్చాత్తాపం. పాపం చేయనివాడికి ఎందుకు పశ్చాత్తాపం? దేవుడు పాపం చేయనేరాడు, ఆయన పరిశుద్ధుడికి ఎందుకు పశ్చాత్తాపడడానికి నేను నరుని కాదు. తర్వాత ఆయన చెప్పి చేయకుండా మనమైతే చెప్తాం, చేయకపోవచ్చు. అందరూ ప్రార్థన చేసుకుందాం అని నేను అంటాను, చేయకపోవచ్చు. అందరూ వాక్యం చదవండి అని చెబుతారు, చాలామంది అది తీసుకోకపోవచ్చు. ఎంతమంది ఉదయాన్నే తెల్లవారుజామున ప్రార్థన చేస్తారు అంటే, ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నారు ఎంతమంది అంటే? చేయకపోవచ్చు. అంటే మనం చెప్పి చేయకపోవచ్చు, కానీ దేవుడు చెప్పి చేయకుండా ఉంటాడా? ఆయన ఏదైతే చేస్తాడో అదే చెప్తాడు ముందు. మనం అయితే చెప్పేస్తాం. చాలామంది ఏంటారంటే, రాత్రే అమ్మకి గుడి కట్టినట్టుగా ఏం చేస్తారంటే, చితగ్గొడేద్దాం, అలా చేసేద్దాం అంటారండి. పొద్దున వేసారు ఎవడమంతాడు పట్టుపోయి ఏమి చేయడు. మళ్ళీ రాత్రి కలిసి మరలా అరుగు మీద కూర్చొని మరలా మాటలు, ఇలా చేద్దాంరా, అలా చేద్దాంరా, కుమ్మేద్దాంరా, దేవుని సువార్తను బాగా తీసిపోదాం అంటారు. పొద్దున వేసరికి ఎవడ బ్యాగ్ గాడిది, ఎవడు ముంత వాడిది, అంతే. రాత్రి మరలా కలుతారు. అంటే మనం ఏం చేస్తామంటే చెప్పేసి వదిలేస్తాం, ఆయన చెప్పి చేసేస్తాడు. అది దేవుడికి మానవుడికి ఉన్న తేడా. మానవులు చెప్తారంతే. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందనుకోండి, బోలని చెప్తారు, అన్ని చేశారని రూల్ ఉందా? మేనిఫెస్టో ఇలా విడుదల చేస్తారు, ప్రీ బస్ అంటారు. ఇప్పుడు తెలంగాణలో ప్రీ బస్ పెట్టారు, దానివల్ల ఆటో డ్రైవర్ల యొక్క బ్రతుకంతా పోయింది. ఇప్పుడు అది కంటిన్యూ చేస్తారని చేయరు, అది మూసేస్తారు. దాన్ని చెప్పారు, చేస్తారా పూర్తిగానే చేయరు. ఏమంటే రాజకీయ నాయకులు కానీ లేకపోతే మనుషులు కానీ, రాజకీయ నాయకులను కూడా వాళ్ళ మనుషులే కదా, మనుషులు ఎప్పుడు కూడా చెప్తారంతే, చేస్తారో లేదో, కొన్ని చేస్తారు, కొన్ని చేయరంతే. కానీ దేవుడు ఆయన ఏదైతే చేస్తాడో దాన్నే ముందుగా చెప్పేస్తాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా, ఇదిగో చూడండి, ఆయన చెప్పి చేస్తాడు. ఆయన మాట ఎలా ఉంటుందంటే స్థాపించకుండా ఉండడు, ఆయన స్థాపించేస్తాడు. అంటే ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు. అబద్ధమానడు, పశ్చాత్తాపడ్డు. ఇవన్నీ ఎవరికి ఉంటాయంటే లక్షణాలు స్థిరమైన వాడికి ఉంటాయి. అస్థిరులకు ఇలాంటివి ఉండవు. అస్థిరులకి అబద్ధాలు ఉంటాయి. అస్థిరులు చెబుతారంతే, చేయరు. కానీ స్థిరమైన వారు మాత్రమే చేయగలరు.
స్థిరమైన వారు మాత్రమే చేయగలరు. దేవుడు స్థిరమైన వాడు కనుక ఆయన ఏం చేస్తాడు? అబద్ధమాడు, పశ్చాత్తాపడ్డానికి, అంటే ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు. పైగా ఆయన ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు. ఆయన స్థిరమైన వాడు. ఎవరు ఇప్పుడు దేవుడు? స్థిరమైన వాడు. స్థిరమైన దేవుడిని మనం ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. ఆరాధించాలి, కానీ మనం ఆరాధిస్తలేదు. ఆలోచించండి. దేవుడు స్థిరమైన వాడు. మరి స్థిరమైన దేవుడిని కలిగి ఉన్న మనం ఎలా ఉన్నాం? ఇక ముగింపులోకి వచ్చాం. 10 వారాలైంది ఈ రోజుతో, ఈ వారంతో 10 వారాలైంది. దేవుడు ఎవరు అని ఇప్పుడు నేను అడుగుతాను అందరినీ. ఇప్పుడు దేవుడు అంటే మీకు ఏమర్థమైంది? మాకేమర్థమైందనంటే, మీరు మొదటి వారం చెప్పిన దగ్గర నుంచి ఇప్పుడు ఈ 10 వారాలు మేము విన్నాం కానీ గుర్తులేదు. విన్నాం కానీ మేము చెప్పలేం. ఇదే మన మాట చివరికి చెప్పే మన మాట ఇదే. 10 వారాలు అయిపోయిందండి. దేవుడు ఎవరో మనం 10 వారాలు నేర్చుకోలేదా? ఖచ్చితంగా 10 వారాలు నేర్చుకున్నాం. 10 వారాలు దేవుడు ఎవరో ఆయన లక్షణాలతో సహా గంటకు పైగా మనం ఒక్కొక్క వారం గంటకు పైగా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు అడుగుతున్నాను, దేవుడు ఎవరు? ఆలోచించండి. ఇదే మానవుడికి దేవుడికి తేడా. మనం తెలుసుకుంటాం అంతే. తెలుసుకున్న దాని ప్రకారం నడుచుకోం. దేవుడు నడుచుకున్న దాన్ని బట్టే తెలియజేస్తాడు. ఆలోచించండి, దేవుడికి మనకి తేడా. ఆయన స్థిరమైన వాడు, మనం అస్థిరమైన వారుగా మారిపోవడం గల కారణం మనమే. 10 వారాలు విన్న తర్వాత ఇందులో పరిణితి సాధించి, పరిపక్వత సాధించి మనం ఏం చేయాలంటే స్థిరమైన వారుగా దేవుడు ఎవరనే దాని మీద మనం నిలబడాలి. బట్ ఇప్పటికీ మన యొక్క గ్రాఫ్ కిందకే చూపిస్తుంది. ఎందుకంటే పరిపక్వత అనేది మనం సాధించలేకపోతున్నాం, నేర్చుకోలేకపోతున్నాం. విన్నది వినట్టుగా విడిచిపెట్టేస్తున్నాం. ముగింపు ఏంటంటే, ఒకవేళ దేవుడు ఎవరో ఒకవేళ నువ్వు మర్చిపోయినా ఒకటి ఇప్పటివరకు దేవుడు అంటే ఎవరో నువ్వు ఒకవేళ నీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు అంటే ఎవరో అనేది మనం ఒక్క మాటలో మనం చెప్పాలంటే, కొన్నిసార్లు మనం గుడ్డుగా నమ్ముతాం. ఏంటంటే టీవీలో బొమ్మలు వస్తాయి. అమ్మ నీకు బొమ్మలు ఎలా వస్తున్నాయంటే మనం ఏం చెప్పం. ఒకటే మాట, స్విచ్ ఆన్ చేస్తేనే బొమ్మలు వస్తున్నాయి అంతే. కానీ ఆ బొమ్మలు ఆడడానికి ఒక చరిత్ర ఉంది వెనకాల. ఎక్కడో ఒక శాటిలైట్ ఉంటుంది. ఆ శాటిలైట్ ఆ చలనచిత్ర యొక్క వాటన్నిటిని తీసుకొచ్చి ఒక టవర్ ఉంటుంది. ఆ టవర్కి అందజేసి ఆ టవర్ నుంచి మరలా యాంటీనాల రూపంలో ఏం చేస్తారంటే ఒక ఏరియాలోకి వచ్చి ఆ ఏరియా నుంచి మరలా టీవీలోకి వచ్చి ఎంత చరిత్ర ఉంది వెనకాల. కానీ ఒకటే నమ్మతో ఇదంతా నాకు ఎందుకండి, స్విచ్ చేస్తున్నా లేదా బొమ్మలు వస్తున్నాయి లేదా ఇక్కడ వరకునే నమ్మేస్తాం మనం. నేను విత్తనాలు పట్టుకెళ్తానండి పొలంలోకి, విత్తనాలు నల్లగా ఉంటాయండి, నాటుతానండి, కానీ నేను తినే ఆహార పదార్థాలు తెల్లగా ఉంటాయండి. మరి దాని వెనకాల బోలం చరిత్ర ఉంది. దానంతా కావాలంటే అవసరం లేదు. నేను విత్తనాలు నాటుతున్నాను, నాకు ఆహారం వస్తుంది అంతే. అంటే దేవుణ్ణి నమ్మడానికి ఇన్ని మాటలు మనకు అవసరమైనా, దేవుణ్ణి నమ్మడానికి మనం విత్తనాలు నమ్మినట్టుగా, లేకపోతే టీవీలో బొమ్మలు ఎలా వస్తున్నాయో నమ్మినట్టుగా దేవుణ్ణి మనం ఇట్టే నమ్మగలం. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి అలా కూడా నమ్మలేకపోతూ ఉన్నాం. మనకు నచ్చినట్టుగా మనం నమ్ముతున్నాం, మనకు నచ్చినట్టుగా మనం మారుస్తున్నాం. మనుషులు మార్చినట్టుగా దేవుణ్ణి కూడా మార్చేసుకుంటూ పోతూ ఉన్నాం. అందుకే దేవుడు ఈ సమాజానికి అర్థం కాలేదు. దేవుడు ఎవరు ఈ సమాజానికి అర్థం కాలేదు. మీకైనా అర్థమయ్యాడంటే అది మీకే తెలియాలి. 10 వారాలు దేవుడు గురించి నేర్చుకున్నాం. మీరు గుర్తుపెట్టుకోండి, 20 వారాలు చెప్పినా మీకు గుర్తున్నాడు, 40 వారాలు చెప్పినా మీకు గుర్తున్నాడు. అంతే మానవ సైకాలజీ అది. మానవ హృదయం ఏంటంటే మర్చిపోయే స్వభావం కలిగిన వారు. ఏదైనా ఎవరైతే స్థిరమైన వారుగా, మేము దేవునితో పాటు స్థిరమైన వారుగా, స్థిర నివాసులుగా స్థిరమైన వారుగా ఉండాలనుకుంటారో వారు మాత్రం సాధన చేస్తారండి. ఎందుకంటే సాధన చేయకపోతే ఏది రాదు, ప్రాక్టీస్ చేయకపోతే ఏది రాదు. ప్రాక్టీస్ చేయాలి. పుట్టుకతో ఎవరు అన్నీ సాధించలేరు. పుట్టుకతోనే పలానా ఇతను టాలెంట్ పడని మనం చెప్పలేం. పుట్టిన తర్వాత, ఎదిగిన తర్వాత ఇతను కబడ్డీ ప్లేయర్ అని ఎప్పుడు చెప్పాలో తెలుసా? ఎదిగిన తర్వాత కబడ్డీ ఆడితే అప్పుడు తెలిసింది మనకు కబడ్డీ ప్లేయర్ అని. ఎదిగిన తర్వాత క్రికెట్ ఆడితే క్రికెట్ ప్లేయర్ అని మనకు తెలిసింది. సచిన్ పుట్టుకతోనే ఇతను క్రికెట్ అని అలా చెప్పేశాడా? సచిన్ ఎదిగిన తర్వాత 10th క్లాస్ ఫెయిల్ అయిన తర్వాత ఆయన గ్రౌండ్కి పంపిస్తే వాళ్ళ నాన్న గ్రౌండ్లో ఆ బ్యాట్ పట్టుకుని చక్కగా ఆడుతుంటే ఆ టాలెంట్ గుర్తించి అతన్ని ఒక స్టేడియం పంపించి ఒక అసోసియేషన్లో జాయిన్ చేస్తే అతను ఇప్పుడు క్రికెట్ గాడ్ అంట. మన పుట్టుకతోనే మనం ఏమీ తెచ్చుకోలేము. కానీ పుట్టిన తర్వాత, కొత్త బుద్ధి వచ్చిన తర్వాత ఒక్కొక్క టాలెంట్ బయటపడుతుంది. అలాగే దేవుని విషయంలో కూడా మనం నేర్చుకునే స్థితిలో ఉన్నాం కనుక ఎన్నాళ్ళు నేర్చుకుంటారు? ఇంకా నేర్చుకోవడమేనా? మనం చేసేది ఏమీ లేదా? ఎన్నాళ్ళు వింటారు. పరలోకం వెళ్ళే వరకు ఉంటారా? అంటే వినేవారికి పరలోకం లేదు. గుర్తుపెట్టుకుని, వినేవారికి పరలోకం లేదు. వినేవారు పరలోక జాబితాలో ఉండరు. ఎక్కడ లేదు, బైబిల్ ఎక్కడ లేదండి. ఒకవేళ ఎవరైనా చూపించండి. వినేవారు పరలోకంలో ఉంటారని ఒక మాట చూపించండి బైబిల్లో. వినేవారు పరలోకంకి వెళ్ళరు. విన్న దాని ప్రకారం ప్రవర్తించిన వారే పరలోకానికి వెళ్తారు. కాబట్టి వినే దాన్ని ఏమంటారంటే ఆ తలంతు, లేదా వినే ఆ వరం, లేకపోతే వినే ఈ పరిశుద్ధాత్మ కార్యాలు ఉంటాయి కదా, అంటే వినే తలంతు కానీ, లేకపోతే వినే ఒక పని కానీ, దాని పనిగా దేవుడు ఏమి గుర్తించలేదు. సంఘంలో పరిచర్యగా వినే దాన్ని ఏమి గుర్తించలేదు దేవుడు. బరకాలు వేస్తే దాని పని అంటున్నాడు. వచ్చిన వారికి భోజనం పెడితే పని అంటున్నాడు.
ఒకవేళ చెప్తున్న వారికి ఏదైనా సహాయం చేసి ఏదన్నా ఫుడ్ కానీ లేకపోతే ఏదైనా వాళ్ళకి అరేంజ్మెంట్ చేస్తే అది పని అంటున్నాడు. విన్నదాన్ని పని అంటలేదు దేవుడు. విన్నదాన్ని ఏమంటాడంటే ఆయన విన్నదాని ప్రకారం ప్రవర్తిస్తే అది దేవుని పరిచయంలోకి వెళ్తుంది తప్ప వినేయడం అనేది మాత్రం చాలా సింపుల్. వినడానికి ఏముందండి, ఇంకా వినడమే. కానీ విన్నదాని ప్రకారం ప్రవర్తిస్తేనే మనం స్థిరమైన వారం అవుతాం. దేవుడు స్థిరమైన వాడు అని మనం వినేసాం, ఇంకా మనకు దేవుడు అర్థమైపోయినట్టేనా? దేవుడు ఉనికి కలిగి ఉన్నాడని వినేసాం, దేవుడు మంచివాడని వినేసాం, దేవుడు పరిశుద్ధుడని వినేసాం, దేవుడు న్యాయవంతుడని వినేసాం. వింటే మనం న్యాయవంతులు అయిపోం, వింటే మనం స్థిరమైన వారు అయిపోం. దేవుడు స్థిరమైన వాడు అని వింటే మనం స్థిరమైన వారు అవం. కానీ దేవుడు స్థిరమైన వాడని విని ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్థిరమైన వారుగా ఉండడానికి మనం ఆ విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తే అప్పుడు మనం స్థిరమైన వారు అవుతాం. అర్థమవుతుందా? వింటే అయిపోతారండి, వింటే అయిపోం. విన్న దాని ప్రకారంగా మనం ప్రాక్టీస్ చేస్తే, సాధన చేస్తే అప్పుడు మనం స్థిరమైన వారు అవుతాం. కాబట్టి దేవుడు స్థిరమైన వాడు. అర్థమవుతుందా? ఇన్ని మాటలు నేర్చుకున్న మన ద్వారా దేవుడు ఎప్పుడు కూడా బాధపడకూడదు. దేవుని కళ్ళంటే ఇప్పుడు కూడా ఆవేదన బాష్పాలు రాకూడదు. మన ఎడల ఆనంద బాష్పాలే రావాలి. దేవుడు ఒకవేళ ఆనంద బాష్పాలు కాకుండా ఆవేదన బాష్పాలు వచ్చినాయనుకోండి, అంతే మనం ఇశ్రాయేలు రాలిపోయినట్టుగా మనం రాలిపోతాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా స్థిరమైన దేవుడిని నమ్ముకుంటున్న మనము స్థిరమైన వారుగా బ్రాడ్గా ఆలోచించడం మొదలు పెట్టాలి. ఎప్పుడు కూడా మన ఆలోచనలు బ్రాడ్గా ఉండాలి, అక్కడే ఆలోచించకూడదు. జస్ట్ ఈ 4 గోడల మధ్య మనం ఆలోచించకూడదు, బ్రాడ్గా ఆలోచించాలి. ఈ రోజు లోకంలో ఉన్నటువంటి ఎంతమంది బ్రాడ్గా ఆలోచిస్తున్నారు తెలుసా? అంటే ఎంత చక్కగా ఆలోచిస్తారంటే ఒక్క ఉదాహరణ చెప్పింది. మనం డిమార్ట్కి ఎప్పుడైనా డిమార్ట్కి వెళ్ళారా? స్పెన్సర్కి వెళ్ళారా? డిమార్ట్కి వెళ్ళారండి? వెళ్ళారు. డిమార్ట్ అంటే కొనుక్కుంటాం కదా. డిమార్ట్ అంటే తెలియదు ఎవడు ఉండడు, స్పెన్సర్ లేదా రిలయన్స్ మార్కెట్స్. వెళ్ళినప్పుడు మీరు గమనించండి, ఆ డిమార్ట్లో ఆయిల్ ప్యాకెట్ ఎక్కడ ఉంటుంది? ఆయిల్ ప్యాకెట్ ఎక్కడ ఉంటుంది? కిందో పైన మొత్తానికి ఎక్కడ ఉంటుంది? ఆయిల్ ప్యాకెట్లు ఎక్కడ ఉన్నాయి అక్కడే ఉంటుంది. రైస్ ఎక్కడ ఉంటుంది? రైస్ ఎక్కడ ఉన్న చోటే ఉంటుంది. మీరు గమనించండి, ఒక లైన్లో వెళ్తుంటే ఎక్కువ వస్తువులు చూడండి ఆ ఉన్న చోటనే ఉంటాయి, ఆ పైనో కిందో మొత్తానికి ఉంటాయి. కానీ కొన్ని ఐటమ్స్ మాత్రం అక్కడ ఉండవు. పిల్లలు చాలా వస్తువులు ఇష్టపడతారు. కిండర్ జాయ్ అనే పేరు అన్నారు. కిండర్ జాయ్ గత 3 నెలల క్రితం దాని కాస్ట్ 30 రూపాయలు, ఇప్పుడు 45 రూపాయలు. 3 నెలల్లో 15 రూపాయలు పెంచాడు. ఏ వస్తువు మీద కూడా అంత పెంచారు ఎవరు. ఒకేసారి ఆఫ్ రేట్ పెంచేశాడు. అంటే 30 రూపాయల నుంచి 45 రూపాయలు చేశాడు. అయినా దాని సేల్ పడిపోలేదు, అంటే దాని అమ్మకాలు తగ్గలేదు. ఎందుకంటే వాడు ఎంత టెక్నిక్ వాడతాడంటే పిల్లల దగ్గర. మనం డీమార్ట్ పోయినప్పుడు లేకపోతే స్పెన్సర్ పోయినప్పుడు మనం ఎవరు తోలిపోతాం? గేదెలు కాదు, మేకలు కాదు, పిల్లలు తోలిపోతాం. పిల్లలు తోలిపోతున్నప్పుడు పిల్లలు మన కూడా అలా నడుస్తున్నప్పుడు పిల్లలకి సపోజ్ కిండర్ జాయ్లు అన్నీ ఉండే చోట ఉంటుంది అనుకోండి, కనిపించదు. పిల్లల్ని ఆకర్షించడానికి కిండర్ జాయ్లు ఎక్కడ పెడతాడు తెలుసా? డబ్బులుగా ఉంటారు ఎక్కడ ఉందో అక్కడే పెడతాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, చిన్నపిల్లల చాక్లెట్లు, చిన్నపిల్లలు అన్నీ కూడా సంబంధించినవన్నీ కూడా వారి దగ్గర పెట్టుకుంటున్నాం. ఎందుకంటే రాగానే మనం కౌంటర్ దగ్గరికి వెళ్తాం, రాగానే ముందు అంటే ఎంట్రన్స్లో పెడతాడు అన్నది. ఎంట్రన్స్లో పెడతాడు. ఇప్పుడు ఎంట్రన్స్లో ఎవరు కనబడతాయి? ఇవన్నీ పిల్లలు కనబడితే ఊరుకుంటారా? ప్రాణాలు తీసేస్తారు. మనం ఏం చేస్తాం? కొంటూ ఉంటావా అని చెప్పేసి మనం ఏం చేస్తాం? కొనేస్తాం. ఇప్పుడు చూడండి ఆలోచన, వాటిని ఎందుకు మళ్ళీ వేరే ప్లేస్లో పెట్టలేదు? అక్కడ ఎందుకు పెట్టాడు? వేరే ప్లేస్లో పెడితే పిల్లలు కనిపించవు కదా. పిల్లలు కనిపించకపోతే అడగరు కదా, అడగకపోతే వ్యాపారం జరగదు కదా. ఇప్పుడు కనిపించాలి, ఎదురుకుంటే కనిపించుకోవాలి. ఇప్పుడు అంటే పిల్లలు పలానా చోట ఉందని వెతికి మనకైతే ఒక జ్ఞానం ఉంది, పలానా చోట వస్తూ ఉంటుందని తిరిగి తెచ్చుకుంటాం. పిల్లలు అది చేయరు. పిల్లలకి కనబడాలి. కనబడే ఉద్దేశంతో చాక్లెట్లన్నీ గుంపుకి ఇలాగ లాలిపాపులు పెడతా ఉంటాడు. ఇలా పక్కన అన్ని కిండర్ జాయ్లు పెడుతుంటాడు, ఈ పక్కన అన్ని కేక్ ముక్కలు పెడతా ఉంటాడు. ఎన్ని పెట్టిన తర్వాత లేదా చాక్లెట్స్, బిస్కెట్స్ రకరకాలు పెడేస్తుంటాడు. ఇప్పుడు కిండర్ జాయ్లు ఏం చేశాడంటే వాడు చిన్న చిన్న బొమ్మలు పెట్టాడండి. ఆ బొమ్మల కొరకు వీళ్ళు ఏం చేస్తారు? కిండర్ జాయ్లు కొంటారు. 45 రూపాయలు అది. వాడు అమ్మకాలు, సేల్స్ ఎలా చేసి చూడండి, ఎంత టెక్నిక్, ఎంత బ్రాడ్గా ఆలోచించాడు చూడండి. ఇంకా చాలా ఉన్నాయి, అలాంటి చాలా ఉన్నాయి. మన తెర మీద ఉంటే బాగుండు, ఎంత బాగుంటాయో. ఒకటి చెప్తాను, ఇంకోటి. ఒక ఇలాంటి పెన్ ఒకటి తయారు చేశాడు. అది పర్మనెంట్ మార్కర్, క్యామెలిన్ పర్మనెంట్ మార్కర్ అని ఒకటి ఉంది. క్యామెలిన్, అది అంటే క్యామెలిన్ అనే కంపెనీ ఒకటి. ఒక కుటుంబంలో భార్య భర్తలు ఉంటారు. భర్త చచ్చిపోతే భార్య ఏడుస్తుంది. అంతే కదా, సాధారణంగా భర్త చచ్చిపోతే భార్య ఏడుస్తుంది కదా. ఏడుస్తున్నప్పుడు పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందంటే గాజులు పడేస్తారు, బుట్టలు జరిపేస్తారు. ఇంకా ఆమెకి ఏమి ఉండకూడదు. పక్కన ఆవిడ ఏం చేసిందంటే ఎట్నే గాజులు ఇలా కూడా ఎత్తున్నాడు, చేతులు గాజులు పగిలిపోయి. ఇంకో పక్కన కూర్చుంది, ఈ పక్కన ఆమె ఏం చేసిందంటే బొట్టు తుడిచేస్తుంది, కానీ బొట్టు జరుగుతలేదు. ఏంటి బొట్టు జరుగుతలేదు? మరలా జరుగుతలేదు. ఇంకో ఇద్దరు వచ్చారు, జరుగుతలేదు. 10 మంది వచ్చారు, బలవంతంగా జరుగుతున్నారు, నీళ్ళు వేసి కొడుతున్నారు, జరుగుతలేదు. ఏంటి జరుగుతలేదు అని అంటే ఆ భర్త ఆ చచ్చిపోకముందు మార్కర్తో బొట్టెట్టాడు. అది పర్మనెంట్ మార్కర్. అది ఎప్పుడైతే ఆ బొట్టు చెరిగిపోలేదో చచ్చిపోయిన తన భర్త మరలా తిరిగి వచ్చేసాడు. అని ఎందుకు? బొట్టు చెరిగిపోలేదు కనుక. ఇప్పుడు ఏమైందంటే వాడితే క్యామెలిన్ మార్కర్ వాడండి, ఎప్పటికీ చెరిగిపోవాలి. చూసారా ఎంతమంది కొంటారు చెప్పండి. ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి స్టాటిక్ సెంటర్ ఎట్లండి అంటే అది ఒక విషాదంలోంచి పన్నిగా తీసుకెళ్ళి ఎలాగైనా కొనేలా చేపిస్తారన్నాడు.
చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ, చాలా చాలా. సాధారణంగా యాడ్లు ఎవరు చూడడు. సినిమాల ముందు సీరియల్స్ ముందే వచ్చే యాడ్లు ఆ టైంలోనే ఫోన్ మాడుకుంటారు, ఆ టైంలో వంటగదిలో పోతారు చాలామంది. అవునా? మీరు ఎలా పోతారని ఆడికి తెలుసు. ఇప్పుడు సినిమా ముందు సీరియల్ ముందు ఒక యాడ్ వస్తుందంటే మీరు పోతారన్న విషయం ఆడికి తెలుసు. ఎవడికి? యాడోడికి. ఇప్పుడు ఏం చేస్తాడు, మనం ఆ టైంలోనే ఫోన్ మాట్లాడతాం, ఆ టైంలో వంటగదిలో వెళ్ళిపోతాం, ఆ టైంలో యూరిన్కి వెళ్ళిపోతాం. ఆ విషయం వాడికి తెలుసు. వాడు ఏం చేస్తాడంటే యాడ్ మరి కోట్లు పెట్టి తీస్తాడండి ఆ యాడ్. వాడు ఏం చేస్తాడంటే మనం ఆ కుర్చీ నుంచో లేదా ఉన్న స్థలం నుంచి ఇలా లేచి వంటగదిలోకి వెళ్ళకముందు ఆ యాడ్ మన చేతిలో పడిపోతుంది. ఎలా అంటే వాషింగ్ పౌడర్ నిర్మా అంటాడు 3 సార్లు. ఇంతకుముందు వచ్చింది కదా, వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, అలా 3 సార్లు ఎత్తాడు. తర్వాత మిగతా యాడ్ చెప్తారు. కానీ ఆ 3 ముక్కలు మనం వెళ్తాం లోపలికి. యాడ్కి వంటగదిలోకో బయటకో యూరిన్కి ఎక్కడం. ఇప్పుడు మనం సరాసరి డీమార్ట్ పోయాం, వాషింగ్ పౌడర్ నిర్మా అనగానే నిర్మా కొంటాం. వాషింగ్ పౌడర్ అనగానే నిర్మా ఎక్కడ ఉంది, వాషింగ్ పౌడర్ అనగానే నిర్మా. ఎందుకంటే ఆడు మన చెవుల్లో 3 సార్లు వేస్తాడు. టెక్నిక్ చూడండి అది. మనం వెళ్ళిపోతామని తెలుసు, మనం ఫోన్ మాట్లాడుకుంటాం తెలుసు, మనం సీరియల్ యాడ్లు అంటే సీరియస్గా చూసినంతగా యాడ్ చూడడం అనేసి వాడికి తెలుసు. అయినా వాడు స్టాటిక్ సెలవు వేస్తాడంటే మొట్టమొదటి వాడు ఏం చెప్పాలనుకున్నాడు, 2 ముక్కలు చెప్పేస్తాడు, మన చెవిలో పోతుంది సరాసరి. ఇప్పుడు మన డీమార్ట్కి వెళ్ళి ఏమి ఎదుగొక్కలేదు, వాషింగ్ పౌడర్ అనగానే మన టీవీలో యాడ్ గుర్తుంది నిర్మా అని. ఎట్ట నిర్మా కొంటాం, రెండుది ఏం కొనం. ఇలా చాలా ఉన్నాయి. ఒక సిగరెట్ దగ్గర నుంచి అగ్గిపెట్టి కానీ అగ్గిపుల్ల కానీ ప్రతిదీ కూడా మానవుని చూడండి ఎంత బ్రాడ్గా ఆలోచిస్తున్నాడు చూడండి వాడు. కానీ ఒక క్రైస్తవుడు బ్రాడ్గా ఆలోచించలేకపోతున్నాడు. ఉన్నతంగా అంటే వేరే అంటే ఒక బ్రాడ్గా ఆలోచించి ఎక్కువగా ఆలోచించలేకపోతున్నాడు. నా పరిమితి కలిగి ఆలోచించేస్తున్నాడు. నాకెందుకు అనుకుంటున్నాడు, భక్తి ఎందుకు అనుకుంటున్నాడు, నాకెందుకు బైబిల్ చదవాలనుకుంటున్నాడు, బైబిల్లో ఎంత ఉందో తెలియలేకుండా పోతుంది. భక్తి అంటే నా భార్యని ఎంట పెట్టుకుని చర్చికి వెళ్ళొచ్చు లేదా, ఆదివారం మొక్కలు తినడం లేదా, లేదా ఆదివారం పార్క్ వెళ్ళడం లేదా, బీచ్కి వెళ్ళడం లేదా, ఇంతే. లేదా షాపింగ్కి వెళ్ళడం లేదా, సరదాగా ఎంజాయ్ చేసాం లేదా, ఇదేనా బ్రాడ్గా ఆలోచించాడా? అదే మన ఉద్యోగంలో అయితే, అదే మన యొక్క ఏదైనా పనిలో అయితే ఇంకా ఎక్కువ ఆలోచిస్తాం. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి బ్రాడ్గా ఆలోచిస్తలేదు. దేవుడి విషయానికి వచ్చేసరికి చాలా చిన్నగా ఆలోచన చేస్తారు. భక్తి అంటే చాలా ఏదో అదొక విధానం, అంటే అది ఒక ప్యాషన్ అయిపోయింది చాలా మందికి. దేవుడు అంటే చాలా మందికి అలుసు కనిపిస్తున్నాడు. దేవుడు మాటలంటే చాలా మందికి అర్థం కావట్లేదు. బ్రాడ్గా దీని మీద ఒక సాధన చేయలేకపోతున్నాడు. ఉదయాన్నే లేచి ఒక గంట సేపు దీని మీద ఒక సాధన చేయలేకపోతున్నాడు. ఉదయాన్నే లేచి ఒక ప్రార్థన చేయలేకపోతున్నాడు. ఉదయాన్నే లేచి అన్ని చేసుకుంటాడు, టీ తాగడా అన్ని చేసుకుంటాడు, బయటకు వెళ్ళడా, ఫ్రెండ్స్తో మాట్లాడా, ఫోన్ చూసుకోవడా, ఫేస్బుక్ లైక్లు చూసుకోవడా, అన్ని చూసుకుంటాడు. కానీ ఒక బైబిల్ మాత్రం చూడడం. అందుకేనండి దేవుడు కంట కన్నీరు రాకపోతే ఇంకేమొస్తుంది చెప్పు. ఆయనకి ఆవేదన బాష్పాలు తప్ప ఆనంద బాష్పాలు లేవు ఆయనకి. నేను చూడండి, దేవుడి గురించి వెతకాలనే మనసు ఎవడికుంది? అన్ని వెతుకుతాం మనం. ఈ భూ సంబంధమైన శరీర సంబంధమైన అన్ని, ఒక మంచి బట్టలు కొనేటప్పుడు 10 సార్లు ఆలోచిస్తామే. పరలోకానికి వెళ్ళడానికి మాత్రం ఎందుకు పరివిధాలుగా ఆలోచించరు? నరకానికి వెళ్ళిపోవడానికి మాత్రం నరకానికి వెళ్ళిపోతానేమో అనే భయం ఎందుకు లేదు ఈ సమాజానికి? ఈ లోకంలో ఎంతోమంది వ్యాపారాలు చేసుకున్నవారే మనల్ని మోసగించి ఎన్నెన్నో యాడ్లు తీసుకుంటూ మనల్ని ఏదో విధంగా వ్యాపారాలు చేసుకుని సొమ్ము చేసుకున్నారే. దేవుని పిల్లలుగా ఉండి ఇంత వాక్యం తెలిసి, ఇంత జ్ఞానం తెలిసి ఎందుకు బ్రాడ్గా ఆలోచించలేకపోతున్నారు? 4 గోడల మీద కూర్చొని 4 గోడలు ఇక్కడగానే ఆలోచించి ఈ పరిమితి కలిగినటువంటి ఆలోచనలు ఎందుకు ఉన్నాయి? అంటే మనకి దేవుడు ఎవరు అర్థం కాలేదు. మన దేవుడు బ్రాడ్గా ఆలోచిస్తాడు. ఎంత బ్రాడ్గా ఆలోచిస్తాడంటే ఆయన ఆలోచనలు అద్భుతం. ఎంత అద్భుతం అంటే ఒక తల వెంట్రుక గురించి ఆ హిస్టరీ లోపల చూసినట్టు మర్చిపోయింది. ఏంటి దేవుడు ఎంత బ్రాడ్గా ఆలోచించాడా? ఏదో పైన అలా గుచ్చినట్టుగా ఉంటే సరిపోను కదా. కానీ దానికి ఒక రూటు, దానికి ఒక పోషణ, దానికి ఒక ఎరువు. సేబం అంటారు. సేబం అంటే అప్పుడు పింపుల్స్ వచ్చినప్పుడు ఇలా పిండితే ఒక వైట్గా వస్తుందండి, దాన్ని సేబం అంటారు. ఆ సేబం ఉంటుంది లోపల, అంటే ఎరువు అంటే అది ఆటోమేటిక్గా ఆ తల వెంట్రుక దాన్ని తీసుకుంటూ ఉంటుంది. ఎవడు నీళ్ళు పోయక్కలేదు, కానీ దాన్ని తీసుకుంటూ ఉంటుంది. కానీ ఆ తల వెంట్రుక అలా ఎదుగుతూ చూడండి, మనం కట్ చేస్తాం, మళ్ళీ ఒక మొక్క ఎదిగినట్టే మొక్కలు కూడా కట్ చేయండి. అలాగే చూడండి, మన తలలో ఇది ఒక మొక్క, ఇది మొక్క లాంటివి, ఇవి కట్ చేస్తారండి. ఒక 10-20 రోజులు మళ్ళీ పెరిగిపోతుంది, మళ్ళీ కట్ చేస్తారు, మళ్ళీ పెరిగిపోతుంది. గుండు గీసేస్తాడు, మళ్ళీ వచ్చేస్తాయి. ఏంటి తల మీద ఒక ఏమంటారు మొక్కల ఒక ప్లాంటేషన్, అంతే కదా, ప్లాంటేషన్ అంటారు కదా, తల పోయిన వాళ్ళు ప్లాంటేషన్ చేయించుకుంటారు కదా చాలామంది. అంటే మన తలల మీదే మనం పెద్ద మొక్కల పెంపకం జరుగుతుంది. ఎంత బ్రాడ్గా ఆలోచించాలి. దేవుడు బ్రాడ్గా ఆలోచిస్తాడు, కానీ దేవుడు నమ్ముకున్న పిల్లలు మాత్రం బ్రాడ్గా ఆలోచించలేకపోతున్నారు. ఎప్పుడు చూసినా పనులే పనులు, విస్తారమైన పనులు ఎవరికొండవండి, ఎవరికొండో పనులు. అలా ఉండకూడదు. మనం కష్టం, ఎలాగైతే కష్టం, కేవలం వినేవారు మాత్రంగానే ఉంటాం మనం, అంతే. ఇంకా ఏమీ సాధించలేం. ఏమీ సాధిద్దాం అనబోదికి 60 సంవత్సరాలు పడిపోతాయి. ఇంకేం సాధించాలి. అందుకే నేను తమ్ముళ్ళు చెప్తుంటాను, నేను ఒక ట్రెండ్ క్రియేట్ చేయాలి, క్రియేటివ్గా ఆలోచించాలి. అందరూ చేసి మనం చేయకూడదు. అందరూ చేసి మనం చేసాం పెద్ద గొప్పతనం ఉంది. అందరూ చేయలేదు, మనం చేయాలి. క్రియేటివ్గా ఆలోచించండి. ఒక వస్తువుని అందరూ చూస్తారు, కానీ మనం చూసే విధానం వేరే ఉండాలి. దానిలో ఒక అమేజింగ్ ఫ్యాక్ట్ సమాజానికి చెప్పాలి. సిగరెట్ తాగడం హానికరం, ఆరోగ్యానికి హానికరం ఒక యాడ్ వస్తుంది. ఇందులోని సినిమాల్లో ముందే వేస్తాడు. ఒకటి పెట్టి తల్లి పెట్టి కూతుర్ని తండ్రిని పెట్టి అతను మొత్తం మొత్తం ఈ అవయవాలన్నీ పాడైపోతుందన్నమాట. మనకి ఆ సిగరెట్ పెట్టి కూడా వేస్తాడు ఆ బొమ్మ, కానీ ఎవడ పట్టించుకోదండి. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే సరిగ్గా ఆ యాడ్ వచ్చే టైంలో మాత్రం అందరూ బయటపోతారండి. పాప్కార్న్ తెచ్చుకున్నాడు ఒకడు, పాపను ఎత్తుకుని, అర్థమవుతుందా? ఒకడు బయటకు పోయాడు, ఒకడు ఫోన్ అందరూ ఫోన్లు. ఇప్పుడు ఈడు గమనించాడు, ఎవడో యాడ్ తీసినాడు, మన యాడ్ ఎవడో చూస్తలేదు. ఎందుకంటే ఈడి సినిమాకి ఈడు చూడడు, యాడ్ తీసినాడు కూడా. వీడికి అర్థమైంది, యాడ్ ఎవడో చూస్తలేదు, ఏం చేయాలి, ఆలోచన చేశారండి. ఎవడో చూస్తలేదు, కానీ గవర్నమెంట్ మన టైం ఇచ్చింది.
25 సెకండ్లో 30 సెకండ్లో టైం ఇచ్చింది. కానీ ఈ యాడ్లో ఖచ్చితంగా చూసేలా చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఏం చేశారంటే అదేదో స్టోరీ పెడితే తింటలేదు కనుక ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకొచ్చారు, సిగరెట్ కాల్స్తున్న అమ్మాయిని. ఇప్పుడు అందరూ చూడకుండా ఉంటారా? ఒక అందమైన అమ్మాయిని, చక్కగా నీట్గా ఉన్న అమ్మాయిని ఎవడు ఫోన్ పక్కన పెడతాడు? చూస్తే ఇప్పుడు ఆమె సిగరెట్ కాలుస్తుందట. సిగరెట్ కాల్చి నాకు క్యాన్సర్ వచ్చింది, కానీ కాల్చే ముందు ఫ్యాషన్ కాల్చి చచ్చిపోతుంది. అంతే కొనేస్తారు ఇంకా. ఇడు కూడా ఫ్యాషన్గా కాల్చి చచ్చిపోదామని. అలా ఎంతోమంది అండి, ఎన్నో యాడ్లు అండి. కానీ ఒక క్రైస్తవుడు మాత్రం కొత్తగా ఆలోచించలేకపోతున్నాడు, బ్రాడ్గా ఆలోచించలేకపోతున్నాడు. బైబిల్ పట్టుకుంటాడు కానీ బైబిల్ ఏముందో తెలియదు. బైబిల్ అందరి చేతిలో ఉంటుంది కానీ బైబిల్లో ఏముందో తెలియదు. జ్ఞానం చూడండి, మరుగైన జ్ఞానం, మర్మమైనట్టుగా బోధించున్నావు. ఎప్పుడు వినే వాక్యమే కానీ మనకు మర్మమైనట్టుగా, ఇప్పుడు ఏదో పాడిందే పాట పాసిబుల్ దాసరా అన్నట్టు ఎప్పుడు చూసినా ఒకటే, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, దేవుడు నామానికి మహిమ కలిగిన గాక. ఇదే బైబిల్ జ్ఞానం. దేవుడు స్థిరమైన వాడు, మంచివాడు. ఇలా దేవుని గురించి జ్ఞానం ఎవరు చెప్తున్నారు? కాబట్టి బ్రాడ్గా ఆలోచించండి. దేవా, నాకు బ్రాడ్గా ఆలోచించే మనసును దయచేయి. ఫస్ట్ నీ గురించి నువ్వు ఆకాశ మహాకాశాలు పట్టజాలిన వాడు, ఉన్నతమైన వాడు, ఉన్నత శిఖరాలపై ఉన్నవాడు. ఉన్నత శిఖరాలపై ఉన్న నిన్ను ఉన్నతంగా ఆలోచించాలంటే ఈ మట్టి మెదడుతో అసలు కుదరలేకపోతుంది. నాకు బ్రాడ్గా ఆలోచించే మనసు దయచేయి. ఎప్పుడు చూసినా నేను ఈ ఊరు వరకు నేను ఆలోచన చేస్తున్నాను. బ్రాడ్గా ఆలోచించే మనసు నాకు ఇవినైనా నన్ను అలాంటి మార్గంలో నడిపించు అని మనం ప్రార్థన చేయాలి, అడగాలి దేవుని. అప్పుడు దేవుడు ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా ఖచ్చితంగా మన ఆలోచన తగ్గట్టుగా మనల్ని ఆయన నడిపిస్తాడు. దేవుడు స్థిరమైన వాడు. దేవుడు ఎవరు? ఫస్ట్ ఉనికి కలిగి ఉన్నాడు. దేవుడు ఆత్మీయ ఉన్నాడు. దేవుడు అంతటా ఉన్నాడు. దేవుడు సర్వశక్తివంతుడు. దేవుడు సర్వజ్ఞాని. దేవుడు మంచివాడు. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు న్యాయవంతుడు. దేవుడు అన్నీ గమనిస్తాడు. 10 దేవుడు స్థిరమైన వాడు. ఇప్పుడు అర్థమైన దేవుడి గురించి. ఇంకా వచ్చేవారం దేవుడి గురించి, దేవుడు ఎవరనేది ఉండదు. ఇంకా మరొకటే, బ్రతుకుంటే ఆయుసు ఉంటే వచ్చేవారం కలుద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అవును నాయన, మేము బ్రాడ్గా ఆలోచించలేకపోతున్నాం. మా పరిధిలో మేము ఆలోచన చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నాం, కానీ మా పరిధులకు మించి మేము ఆలోచించలేకపోతూ ఉన్నాం. ఇదిగో నాయన, కుటుంబాల్లో పడిపోయి, కుటుంబ సమస్యలో పడిపోయో కాదు, కానీ మొత్తానికి ఈ కుటుంబాల్లో పడిపోయి తండ్రి, ఇక్కడే ఈ పరిస్థితుల దగ్గరికి మేము ఆలోచిస్తున్నాం. కానీ బైబిల్ పట్టుకుంటున్నవారుగా, ప్రార్థన చేస్తున్నవారుగా, నీ సన్నిధిలో ఉంటున్నవారుగా తండ్రి, ఉన్నతంగా ఆలోచించలేకపోతున్నాం. మీరు ఉన్నతమైన వారు, మీ ఆలోచనలు ఉన్నతమైనవి. కానీ మిమ్మల్ని నమ్ముకుంటున్న, మిమ్మల్ని వెంబడిస్తున్న మాకైతే ఉన్నతమైన ఆలోచనలు రావడం లేదు. ఇది మా లోపం, 100% మా లోపం. మా లోపాన్ని సరిచేసుకునే కృపను మాకు అనుగ్రహించండి. అన్ని విషయాల్లో మేము బ్రాడ్గానే ఆలోచిస్తాం. అన్ని విషయాల్లో మేము విశాలంగానే ఆలోచన చేస్తాం. బట్టలు కొనే విషయంలో విశాలంగా ఆలోచిస్తాం. కొంటే ఎక్కువ కాలం మన్నుతుందా లేదా అని, కొంటే అది నా శరీరానికి మంచిదా కాదని. కూరగాయలు కొనే విషయంలో మేము బ్రాడ్గా ఆలోచన చేస్తాం, అంటే విశాలంగా ఆలోచన చేస్తాం. అన్ని విషయాలు విశాలంగా ఆలోచించి మేము నీ ఒక్క విషయంలో మాత్రం మేము, ఇదిగో భక్తి అంటే ఎవరో మా పూర్వీకులు అనుసరించారు, మేము అనుసరిస్తాం అన్నట్టుగా. ఎంత బాధపడుతున్నాం నాయన, ఎంత ఆవేదన చెందుతున్నాం మా ఎడల, ఎంత ఏడుస్తున్నాం మా పట్ల. మీకంట ఇప్పుడు మేము ఆనంద బాష్పాలు చూడాలనుకుంటున్నాం, కానీ ఆవేదన బాష్పాలతో తండ్రి ఎల్లప్పుడూ మీకంట కన్నీరు రప్పిస్తున్నాం. బైబిల్ ఇచ్చావు, కానీ బైబిల్ చదవలేకపోతున్నాం. ప్రార్థన చేసే శక్తి నోరిచ్చావు, నాలుగిచ్చో మాట్లాడడం, కానీ మాట్లాడలేకపోతున్నాం. ఇదంతా మా లోపాలు. ఇదిగో నాయన, ఈ 10 వారాలు చక్కగా మమ్మల్ని నడిపించి దేవుడు ఎవరు అని నీ పిల్లలకు తెలియజేశాను. ఇవన్నీ కూడా యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది. ఇదిగో నాయన, కొంతమంది తమ్ముళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు, కొంతమంది దూర ప్రాంతంలో ఉన్న తమ్ముళ్ళు అడుగుతున్నారు కనుక తండ్రి పెట్టడం జరిగింది. మీ చిత్తమైతే తండ్రి ఆ వీడియోస్ వారు తెలుసుకునేలాగా, వారు వినేలాగా సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా, అల్పుడును దీనును తండ్రి నన్ను మరుగుపరిచి ఈ 10 వారాలు ప్రభా మీ గురించి మీరే మీ పిల్లలకు తెలియజేసిన విధానం బట్టి మీకు వందనాలు. మరలా వచ్చేవారు మరికొన్ని సంగతులతో, మరికొత్త శీర్షికతో తండ్రి నీ పిల్లలతో కలిసే భాగ్యము మాకు దయచేయండి. క్రిస్మస్ అంటే తండ్రి, ఇప్పుడు అందరూ అనుకుంటారు క్రిస్మస్ అంటే సంబరం అని. వచ్చేవారం తండ్రి కొన్ని వారాలు క్రిస్మస్ గురించి మాట్లాడే కృప మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, నాతో పాటు వచ్చిన తమ్ముళ్ళని బట్టి, వారి భవిష్యత్తును బట్టి, వారు చదువుకుంటున్నటువంటి చదువులు బట్టి, పని చేసుకుంటున్నటువంటి పనిని బట్టి, ఉద్యోగాన్ని బట్టి ప్రార్థన చేస్తాం. వారు ఎదగాలి, బ్రాడ్గా ఆలోచించాలి. వారు జీవితంలో తండ్రి మంచి మంచి ఉద్యోగాలు చేసి మీ సేవకు సహకారులుగా ఉండాలి. వారు కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఎవరి మీద ఆధారపడకుండా, కేవలం మీ మీద ఆధారపడి, ఎవరిని చేజాచి అడగకుండా కేవలం మిమ్మల్ని అడిగేలాగా దాన్ని వారందరూ ఉండడానికి సహాయం దయచండి. సేవ అంటే తీసుకోవడమే కాదు, సేవ అంటే ఇవ్వడం అనే సరికొత్త నినాదంతో సమాజంలోకి వెళ్ళి సువార్త ప్రకటించే ఒక టీమ్గా మేము మారాలి. సేవ అంటే దాచుకోవడం కాదు, సేవ అంటే సమస్తం అర్పించడం అనే ఒక ట్యాగ్ లైన్ ఉంటుందండి. ఈ సమాజంలోకి వెళ్ళే కృప మాకు అనుగ్రహించండి. దానికోసం మేము ఎన్ని విధాలుగా నష్టపోయినా పర్వాలేదు. ఒకనాడు పౌలు అంటున్నారు కదా, సువార్త నిమిత్తము నేను సమస్తమును నష్టపరుచుకున్నాను. అవును తండ్రి, మేము కూడా నష్టపరుచుకుంటూ ఉన్నాం. ఈరోజు అందరూ లాభపడుతున్నారేమో, కానీ లాభపడుతున్న వారి పట్ల నేనేం మాట్లాడను, కానీ నష్టపరుచుకున్నవారు తండ్రి ధన్యులు. ఇదిగో ప్రభు, ఎవరైతే సువార్త నిమిత్తము తండ్రి భూములైనను, ఇండ్లనైనను, తల్లిదండ్రులైనను, భార్యలైనను తండ్రి ఎవరైతే నష్టపోతారో, కోల్పోతారో వారందరూ ధన్యులు. అలాంటి వారు మీ సేవకు యుక్తమైన వారు తండ్రి. మీ సేవ చేసే కృపను తమ్ముళ్ళకు దయచేయండి. అలాగే వండుపూళ్ళు ఉంటూ ఇదిగో ప్రభు, ఈ యొక్క
గ్రామంలో నివసిస్తూ ప్రభా ఇప్పటివరకు ఎన్నో 5 సంవత్సరాల నుంచి దాదాపుగా ఎన్నో మాటలు వింటూ ఉన్నారు తండ్రి. దయతో వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఇంకా నువ్వు తండ్రి వారు వినేవారే కాదు, ఇక తను విన్న దాన్ని తండ్రి సమాజానికి ఏదో ఒక విధంగా తీసుకెళ్లే కృపను వారికి అనుగ్రహించి నడిపించు. ఈ రోజు మేము అందరూ కలిసి ఉన్నా రేపు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎవరికైనా ఏదైనా జరగదు. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. కానీ తండ్రి ఏదేమైనప్పటికీ తండ్రి ఈ యొక్క నాటిన విత్తనాలు అయితే చెప్పిన వాక్యం తండ్రి చల్లారిపోకుండా వెళ్ళుంచిపోకుండా మీ కృపతో దయతో మీ యొక్క ప్రేమతో నడిపించమని కోరుకుంటూ ఈ ప్రార్థన ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.